అర్థమైందా? రైట్. ఎందుకంటే నీ వాక్యం నా పాదములకు దీపం. నేను లైట్ పట్టుకుని వెళితేనే ఎందులోనూ పడిపోకుండా ఉంటాను. నీ వాక్యం నా పాదములకు దీపం. నేను దీపం పట్టుకుని వెళ్ళాలి, పడిపోకుండా ఉంటాను. కాబట్టి ఆ దీపాన్ని దేవుడు మన చేతులకిచ్చి ఈ చీకటి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము నుండి తప్పించుకుని సురక్షితమైన ప్రాంతానికి నోవహు ఓడ చేరుకున్నట్టుగా రక్షణ ఓడ మీద మనం పరలోకం పోవాలని కోరుతున్నాడు. కాబట్టి ఏ ఒక్కరూ మీలో నశింపకుందురుగాక. మీలో ఏ ఒక్కరూ నశింపక అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నది ఎవరి కోరిక? దేవుని కోరిక. ఆ కోరిక నెరవేరును గాక. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ తపన, అందుకే ఈ తాపత్రయం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అంతరంగం అంటే ఏంటో నేను మీకు చెప్పాను. అదే మొత్తం మానవ జీవితాన్ని డిసైడ్ చేసేది అంతరంగం. మానవుడు ఏం మాట్లాడాలో కూడా అది డిసైడ్ చేస్తుందట. యేసు ప్రభు చెప్పారు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందట. నోరు దాని అంతటది మాట్లాడలేదు. నోరు దాని అంతటది మాట్లాడలేదు. అంటే మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అంటే దాని అంతటది మాట్లాడలేదు. నోరు మాట్లాడాలి అంటే ఆ నోటిని మాట్లాడింపజేసేది ఏమిటట? హృదయము అన్నారు ప్రభు. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఏది మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది, చెయ్యి ఆడుతుంది, క్రియ చేస్తుంది, కాలు కదులుతుంది, పయనిస్తుంది. నీ శరీరం అంతా కూడా హృదయమును చుక్కాని చేత తిప్పబడుతుంది. ఆ హృదయమే నీ శరీరానికి కేంద్రస్థానం. అది అలా నడిపిస్తే అలా నడుస్తాం మనం. అది అలా ఆలోచిస్తే అలా జీవిస్తాం మనం. అందులో ఏం నింపుకుంటే అలా ప్రవర్తిస్తాం మనం. అందుకే అంతరంగంలో ఏం ఉండాలని నిన్న మనం ముగించుకున్నాం. నీవు అంతరంగంలో ఏం కోరుతున్నావు అని బైబిల్ గ్రంథంలో చూసాం. సత్యమును కోరుచున్నావు. నీ అంతరంగంలో ఏం కోరుతున్నాడు? సత్యమును కోరుచున్నాడు. ఇక దావీదు అదే అధ్యాయంలో 51వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం. 51వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. 51వ కీర్తన 10వ వచనం ఏం రాయబడింది అక్కడ? దేవా నా యందు ఏం పుట్టించమంటున్నాడు? శుద్ధ హృదయము అన్నాడు. చూడండి జాగ్రత్తగా. నా యందు ఏం పుట్టించమంటున్నాడు? శుద్ధ హృదయము పుట్టించుము అన్నాడు. శుద్ధ హృదయము కలుగజేయము. నా యందు ఏం కావాలి? శుద్ధ హృదయం. ఏమంటే మురికి బట్టల, మంచి బట్టల? ఏం చూజ్ చేసుకుంటారు? మురికి బట్టలు కావాలా, మంచి బట్టలు కావాలా? మంచి బట్టలు కావాలి. మురికితో ఉన్న ఆహారం కావాలా, శుభ్రంగా ఉన్న ఆహారం కావాలా? మురికి ప్లేట్లో తింటారా, శుభ్రంగా ఉన్న ప్లేట్లో తింటారా? మురికి కుర్చీలో కూర్చుంటారా, శుభ్రంగా ఉన్న కుర్చీలో కూర్చుంటారా? మురికి దేహం కావాలా, శుభ్రంగా సబ్బుతో శుద్ధి చేసిన దేహం కావాలా, కడిగిన దేహం కావాలా? ఏది కావాలి? స్నానం చేసిన దేహమే కావాలి. మరి శుభ్రంగా ఉన్న హృదయం కావాలా, మురికి పట్టిన మకిలి పట్టిన హృదయం కావాలా? ఏ హృదయం కావాలి? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నెక్స్ట్, నా అంతరంగములో ఏ మనస్సు కావాలంటున్నాడు దావీదు? 2 మనస్సులు ఉంటాయమ్మా. మనస్సు 2 రకాలు. ఒకటి స్థిరమైనది, రెండోది అస్థిరమైనది. చాలా డేంజర్ తెలుసా అది? ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు వచ్చారు కదా, దేవుని వాక్యం వినబడద్దు కదా, గట్టిగా నిర్ణయాలు తీసేసుకుంటారు. అన్నయ్య మాతోనే మాట్లాడాడు, దేవుడు ఆయన్ని వాడుకొని మాతో చక్కటి ప్రసంగం చేశాడు, నేను రేపటి నుంచి మారిపోతున్నానబ్బా. నిర్ణయం తీసేసుకున్నాం. ఇక్కడ ప్రార్థన కూడా చేసేస్తారు లాస్ట్లో. ప్రభువా నాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి, నేను ఇంక ఈ రోజుతో మారిపోతున్నాను ప్రభువా, రేపటి నుంచి ఒక కొత్త వ్యక్తిగా నీకు కనబడతాను ప్రభువా, రేపటి నుంచి ఒక తీర్మానం తీసేసుకున్నాను ప్రభువా. జనవరి 1కి తీసేసుకుంటారు తీర్మానాలు, డిసెంబర్ 31కి తీసేసుకుంటారు తీర్మానాలు, పుట్టినరోజుకి తీసేసుకుంటారు తీర్మానాలు, పెళ్లి రోజుకి తీసేసుకుంటారు తీర్మానాలు, ఏదైనా రోగం వచ్చి తగ్గితే స్వస్థత పొందిన వెంటనే తీర్మానాలు తీసేసుకుంటారు, ఏదైనా ఆపద వచ్చి తగ్గితే పోతే వెంటనే తీర్మానాలు తీసేసుకుంటారు, ఏదైనా మేలు జరగకుండా జరగదనుకున్న మేలు జరిగిపోతే వెంటనే తీర్మానాలు తీసేసుకుంటారు. ఇక మీదట తండ్రి చూడు ప్రభు, ఇదిగో ఎలా రెచ్చిపోతానో చూడు, ఎలా ఏం చేస్తానో చూడు అంటారు ప్రార్థనలో. అంత బాగానే ఉందనుకుంటావా? తాగుబోతుడు వాగ్దానాలు ఇవన్నీ. తాగుబోతుడు వాగ్దానాలు ఎట్టుంటే తెలుసా? వస్తే సుబ్బలక్ష్మి అంటే బాధపడకండి, యూనివర్సల్గా చెప్తున్నా. వస్తే సుబ్బలక్ష్మి రేపటి నుంచి ఏం చేయనే, తాగనే నీ మీద ఒట్టే అంటాడు. చిచిరా మీద ఒట్టేకు అంటది. అంటే నీ మీద అంటే నీ మీద కదా, పిల్లల మీద ఒట్టే, నోరు మొయ్, పిల్లల మీద అసలు ఎక్కు అంటది. అరే నా మీద ఒట్టే, రేపటి నుంచి తాగనే బాబు, ఇదే లాస్ట్ అంటాడు. అప్పుడు ఆవిడ నిజమనేసుకుంటుందా?
అనుకుంటే ఆవిడకంటే తెంగరది ఇంక ప్రపంచంలో ఎవరు ఉండరు. అరువు రేపు అని ఉంటుంది కొట్టు దగ్గర. ఎప్పుడు వెళ్ళినా బోర్డు అలాగే ఉంటుందా, మారద్దా? రేపు వెళ్తే ఏమైనా అరువిస్తాడేంటి మనకి? రేపు వెళ్ళినా కొట్టు దగ్గర బోర్డు ఏమని ఉంటుంది? అరువు రేపు అని ఉంటుంది. అదే మాదిరిగా వీడు మారడం జరగదు. ఇంకా తాగుబోతుడు వాగ్దానాలు, తాగుబోతుడు తీర్మానాలు. మన క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు అన్నవాళ్ళు చేయొద్దండి. మీరు కాదు, మళ్ళీ చెప్తున్నా, మీరు కాదు, ఉన్నారు అని మీరు ఒప్పుకుంటే చేయొద్దండి అంటున్నాను. అది మీరు మంచివాళ్ళు, మీరు కాదు. ఉన్నారండి బాబు, మన క్రైస్తవ సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. తీర్మానాలు గట్టిగా తీసేసుకుంటారు, మళ్ళీ వెంటనే ఏం చేస్తారు? తాగుబోతోటి తీర్మానాల్లాగా రెండో రోజుకే దాన్ని ఏం చేస్తారు? గాలి కొదిలేస్తారు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా వలన కాదు ప్రభువా, నాకు నీ ఆత్మ సహాయం కావాలి. నీ ఆత్మ సహాయం నాకు కావాలి. నాకు ఏ మనసు కావాలని అడిగాడు? మీరు అడిగారు ఎప్పుడైనా దేవుణ్ణి గిఫ్ట్, బహుమానం అడిగారా దేవుణ్ణి ఎప్పుడైనా? ఏమడుగుతున్నారు మీరు దేవుణ్ణి ప్రార్థనలో కూర్చుంటే? వ్యాలిడ్ గిఫ్ట్స్ అడగండి ప్రభువుని. అర్థమైందా? నీ తండ్రి గొప్పవాడు, ఆయన్ని గొప్పవే అడగాలి. నీ తండ్రి ఎవరు? గొప్పవాడు, ఆయన ఏం అడగాలి? గొప్పవి అడగాలి, గొప్పవి అడగాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, అంబానీ గారు అబ్బాయి ఉన్నారు అనుకోండి. అంబానీ గారి దగ్గరికి వెళ్ళి నాన్న నా చేత సైకిల్ షాప్ పెట్టించవా అంటే ఎలాగుంటుంది? ఏం చేస్తారో సైకిల్ షాప్ పెడితే అంటే ప్యాచీలు వేసుకుంటాను నాన్న, రోజుకి 200 సంపాదిస్తాను అన్నాడు అనుకో. ఒరేయ్ నేను నీ ఫాదర్ని, ఏ స్థాయిలో ఉన్నాను, నువ్వు నన్ను ఏం అడుగుతున్నారా నాయన అంటాడు కదా. ఇప్పుడు మన పరలోకపు తండ్రి గొప్పవాడు కదా, గొప్పవాడిని ఏం అడగాలి? గొప్పవి అడగాలి, ఆత్మ సంబంధమైనవి అడగాలి. ప్రభువా నాకు స్థిరమైన మనస్సి, దానికంటే గొప్ప అస్థి ప్రపంచంలో మరోటి లేదు. ప్రభువా నాకు శుద్ధ హృదయం కలుగుజే, ఎందుకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అది ప్రభువా, అది అలా అవి అడగాలి. ప్రభువా నీ పక్కన కూర్చునే అవకాశం ఈ ప్రభువా, ప్రభువా నాకు జీవకిరీటం ఈ ప్రభువా, ప్రభువా నాకు నీతి కిరీటం ఈ ప్రభువా, ప్రభువా నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించు అంటున్నాడు భక్తుడు. నా గురువుగారికి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు అన్నాడు. ఏమి కోరికలు అలా ఉండాలండి దేవుణ్ణి అడిగేవి. మనమేం అడుగుతాం? అన్నీ చిల్లరవే ఈరోజు ఉండి రేపు పోయేవి, అసలు ఉంటాయో ఉండవో గ్యారంటీ లేనివి, మనం చస్తే మనతో పాటు రానివి, ఇవన్నీ అడిగి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ ప్రభువా విలువైనవి నాకు ఈ ప్రభువా అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు దేవుణ్ణి? మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా చక్కటి ఆత్మీయ జీవితం, దోషారోపణ చెయ్యని హృదయం, గిల్టీ లేని మానవ జీవితం, అలాంటి స్వచ్ఛమైన బ్రతుకు కలిగిన వాటితో తృప్తి పొంది బ్రతకగలిగే స్థిరమైన మనస్సు, పరలోకం మీద దృష్టి పెట్టి పైనున్నవి వెదకగలిగే శక్తి గల మనస్సు, దేన్నైనా తట్టుకుని నిలబడగలిగే ధైర్యం, ఏ ప్రమాదం సంభవించినా ఎదుర్కోగలిగే మానసిక స్థితి, ఎవరు ఎన్ని నిందలు వేస్తున్నా తిప్పి కొట్టి జవాబు చెప్పగలిగే గుండె నిబ్బరం, ప్రభువా నీలో నుండి వైదొలిగిపోకుండా సత్యమందు ప్రతిష్ఠ చేయబడగలిగే మనోవికాసం, ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు నాకు ఈ ప్రభువా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నన్ను నింపు ప్రభువా. ఏనాడైనా అడిగామా? అంతా పైన పూత పెట్టేయడానికే చూస్తున్నాం, లోపల ఏమీ సెట్ చేసుకోవట్లా. పైన ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, 2 ఆలోచించుకోండి. పైన బాగుండాలి, లోపల బాగుండాలి. భౌతిక జీవితం బాగుండాలి, ఆత్మీయ జీవితం కూడా బాగుండాలి. 2 బాగుండాలి, రెండింటికి న్యాయం చేయాలి. శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఆత్మను అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ నా శరీరాన్ని చేర్చుకున్నారా, ఆత్మను చేర్చుకున్నారా? మనకు మాదిరి కదా, ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు కదా. ఏమన్నారు తండ్రికి ప్రార్థన చేస్తూ సిలువ మీద ఉండి? ప్రభువా నా శరీరాన్ని చేర్చుకో అన్నారా? ఏమన్నారు? నా ఆత్మను చేర్చుకో అన్నారు. మన్నైనది వెనకటి వల్లే మన్న అయిపోద్ది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోద్ది. రేపొద్దు నువ్వు నేను కూడా అదే కదా అడగాలి, వెళ్ళేది అదే కదా, నువ్వు అడగాలి, నేను అడగాలి. మరి అంతరంగం ఎంత బాగుండాలి, మన మనసు ఎంత బాగుండాలి? దాన్ని కడుక్కోవాలంటే దేవుని వాక్యంతోనే సాధ్యం. దాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాలంటే దేవునిలో ఎదగడం బట్టే సాధ్యం, సత్యమును వినడం బట్టే సాధ్యం. అందుకే ఏమన్నాడు దావీదు భక్తుడు? అంతరంగంలో నీవేం కోరుతున్నావు
స్థిరమైన మనస్సు కోరుతున్నావు. రెండోది ఏం కోరుతున్నావు? సత్యము కోరుతున్నావు. 51వ కీర్తన 6వ వచనంలోను 10వ వచనంలో కూడా అది చెప్తున్నాడు. శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక నూతన నిబంధన 3వ అధ్యాయము 15వ వచనం దయచేసి చూడండి. ఫోన్లో ఆఫ్ చేశారా లేదా? ఆఫ్ చేశారా? అందులో బైబిల్ యాప్లు ఉన్నాయా? ఉంటే ఆ ఒక్కటే ఓపెన్ చేసుకోండి. బైబిల్ ఒకవేళ తీసుకురాకపోతే, వాళ్ళు బైబిల్ తీసుకొస్తే డైరెక్ట్ బైబిల్లోనే చూడండి, రెఫరెన్స్లన్నీ నోట్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు ఎక్కడ శక్తి కలిగన్నాడు? ఎక్కడమ్మా మీ మోకాళ్ళలో శక్తి రావాలన్నాడా? అప్పుడప్పుడు అడుగుతుంటారు, అయ్యగారు మోకాళ్ళలో గుజ్జు అయిపోయిందటండి, ఫెవికాలు అయిపోయిందటండి, వచ్చి ప్రార్థన చేయండి. ఏమి నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి బాబు, కొంచెం ప్రార్థన చేయండి అంటారు. మోకాళ్ళలో కాదు, శక్తి ఎక్కడ కావాలంటున్నాడు? ఎక్కడ చదవండి. మీరు అంతరంగంలో శక్తి కలిగి, ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నారా? ప్రతి చిన్నదానికి కంగారైపోతున్నారా? మీ అంతరంగం ఎలాగుందన్నమాట? వీక్గా ఉందన్నమాట. ఎవరైనా ఏమనంటే ఏడ్చేస్తున్నారా? లోపల బాగా వీక్గా ఉన్నారన్నమాట. దేవుళ్ళు ఎదగలేకపోతున్నారా? లోపల వీక్గా ఉన్నారు. సాతాను మిమ్మల్ని పడగొట్టేస్తున్నాడా? లోపల వీక్గా ఉన్నారు. మాయాజాలం, సాతాను మాయాజాలానికి లొంగిపోతున్నారా? లోపల వీక్గా ఉన్నారు. వాక్యం చదువుతుంటే నిద్ర వచ్చేస్తుందా? చాలామంది అదే చెప్తారు, అదో కంప్లైంట్. బైబిల్ తీస్తున్నానండి, నిద్ర వచ్చేస్తుందండి. ఎప్పుడైనా బిర్యానీ తింటూ నిద్ర అయ్యావా? కంచం మీద పడి ముక్కులోకి వెళ్ళిపోయేలాగా నిద్రయ్యవా? అబ్బే, బిర్యానీ తింటే నిద్ర రాదు, ముక్కులోకి పోదు. కానీ బైబిల్ చదువుతుంటే ఏమొచ్చేస్తుందంట? కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నీ జ్ఞానం కొవ్వు మెదడు దొరికినట్టు. ఏం దొరికినట్టమ్మా? ఏందది? ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తుంటే ఎట్ట ఫీల్ అవుతున్నాడంట దావీదు? కొవ్వు మెదడు దొరికినట్టు ఫీల్ అవుతుంటే మనం ఏం చేస్తున్నాం? నిద్ర వచ్చేస్తుందా నీకు? ఇంట్రెస్ట్ లేకపోతే నిద్రే వస్తుంది, ఇంకేమవుతుంది? ఇంట్రెస్ట్ ఉంటే నిద్ర రాదు. నేను బైబిల్ చదువుతాను, నాకు నిద్ర రాదే. ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి, దేవుని సంగతులు ధ్యానించాలన్న తపన ఉండాలి, లేకపోతే నిద్ర వస్తుంది. మరి ఇంకేమవుతుంది? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అంతరంగ పురుషుల్లో శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి, లోపల ఉండాలి. పవర్ఫుల్ మ్యాన్, బయట కాదు. ఇప్పుడు బయటికి చాలా పవర్ఫుల్గా ఉంటాం, మనం లోపల ఎలా ఉంటాం? నిన్నే కదా చెప్పాను, మేడిపండు జోడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి జోడ పురుగులుండు, పిరికివాని మదిన బెంక మీలాగురా అన్నాడు వేమన. నిజమే మరి. అది చిన్నప్పుడు చదువుకున్న పద్యం స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో. ఎంత దుబ్బులాగా ఎంత ఉండి లోపల మాత్రం గడగడగడగడగడ ఉనుకుపోతున్నాడు అనుకో, పిరుకోడు. కటౌట్ చాలా బాగుంది, లోపల కంటెంట్ లేదు. కటౌట్ ఒకటే ఉంటే సరిపోదు, లోపల కంటెంట్ కూడా ఉండాలి, బలంగా ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, పౌలు భక్తుడు అంటున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ వలన మీరందరూ ఏమవ్వాలి? బలపరచబడాలి. సాధించారా ఈ ఫీట్? సాధించారా ఈ విజయం? మీరు సాధించారమ్మా? సాధించలేదు. మీకు విషయం చెప్పనా? అదైనా ప్రాక్టీసే, ఇదైనా ప్రాక్టీసే. రెండు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇప్పుడు కండలు పెంచాలి, జిమ్కి పోవాలి, కష్టపడాలి, డైట్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఆరోగ్యం కావాలంటే కూర్చుంటే కుదరదు, పరిగెత్తాలి, లేదా ఏదోటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఏదోటి చేయాలి. నీ బాడీ బాగుండాలనుకుంటే నువ్వు కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏది వచ్చినగాక అంటే రావు అవుతాయా? రావు కదా. సాధనం చేస్తే తప్ప ఏమీ సమకూరం. అర్థమైందా? ఇప్పుడు బయట కండలు పెంచాలంటే జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాలి, లోపల కండలు పెంచాలంటే వాక్యంతో కుస్తీ పట్టాలి. వాక్యంతో కుస్తీ బట్టి వాక్యాన్ని లోపల పెట్టుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడితే లోపల బలంగా తయారవుతావు. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందరు? దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు దేవుని వాక్యంలో.
కాబట్టి కొంతమంది మనస్తత్వాలు వీక్ అయిపోతున్నాయి, స్ట్రాంగ్గా మారాలి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ బీ స్ట్రాంగ్. లోపల బలంగా ఉండండి, బయట కాదు. లోపల ఉండండి బలంగా, భయపడిపోకండి. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని ఎన్నుకోండి, భయాన్ని కాదు. అది కావాలని గట్టిగా ప్రార్థన చేయండి, దానికోసం సాధన చేయండి. అదే అన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. వీక్గా ఉండకూడదు. అక్కడ బలపరచబడినట్లుగా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? అంతరంగం ఎలాంటిదంటే, కీర్తనల గ్రంథం 64వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదాం. అంతరంగం అంటే ఏంటో చూడండి. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. మీ మనసు అంటే ఏంటో చూసుకోండి ఒకసారి. మీ మనసు అంటే ఏంటో చూసుకోండి. వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నింతురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము అన్నాడు. అగాధము. రాత్రిగా చెప్పాను మీకు. ఓ పైన అంతరిక్షాన్ని చూపించాడు, ఓ పక్క అంతరంగాన్ని చూపించాడు. అంతరిక్షం అగాధమే, అది ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు రాత్రి మీకు చూపించాను, క్లియర్ ఎవిడెన్సెస్ ఇచ్చాను మీకు. అది ఎంత దూరమో, ఎన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేయాలో, అసలు మానవ జీవితం దాన్ని అందుకోగలదా అందుకోలేదా అన్నీ చూపించాను. ఆత్మశక్తి ఎంత గొప్పదో కూడా రాత్రి మీకు తెలియజేయడం జరిగింది. అర్థమైందా? సో ఈ అంతరంగాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ప్రతివాని హృదయాంతరంగము ఏమిటట? అగాధమమ్మా. అది నీ మనసు ఎంత లోతైనదో అది ఎవరికి తెలీదు. నీ ఆత్మ ఎంత శక్తివంతమైనదో అది ఎవరికి తెలీదు. సో మార్పు పైన రాకూడదు, ఎక్కడ రావాలి? లోపల రావాలి. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభు ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదు. చాలామంది నా ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ కింద, నా యూట్యూబ్లో నా అకౌంట్ కింద కామెంట్లు పెడుతుంటారు, వీడు మతాలు మార్చేస్తున్నాడని. నేను ఎప్పుడైనా ఎవరినైనా మతం మారమని అడిగానా? ఎంతమంది సాక్షులు ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ నైస్, మీ అందరికీ నా ధన్యవాదాలు. యూట్యూబ్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైనా మిమ్మల్ని మతం మారమని అడిగానా? మీరు చెప్పండి. మతం మారనని చెప్పానా నేను ఎప్పుడైనా? చెప్పను. నేను అలాంటి పిచ్చి మాటలు నాకు అవసరం లేదు. అది మతాలు మారండి అని ఎప్పుడు నేను చెప్పను. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీ మనసు మార్చుకోండి, మీ మనస్సును బలంగా స్థిరంగా ఉంచుకోండి, సత్యం తెలుసుకోండి, జ్ఞానం నేర్చుకోండి. ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఇది మతాలు అసలు యేసుప్రభువే ఎప్పుడు ఎవరిని మతం మారమని అడగలేదు. ఏమన్నారు తెలుసా ఆయన? అసలు ఆయన ఈ లోకంలోకి రావడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం సార్ చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడాలి ఒకసారి ఏముందో అక్కడ. లూకాసు వార్త 15వ అధ్యాయం 1 నుంచి చదువుదాం, 10వ వచనం దాకా చదువుదాం. 10వ వచనం దాకా చదువుదాం. ఏముంది చూడండి అక్కడ. పాపులను, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు, అంతే కదా, రోగులే కదా వస్తారు హాస్పిటల్కి. యేసు ప్రభు వారిది ఆత్మీయ వైద్యశాల, స్పిరిచువల్ హీలింగ్ సెంటర్. ఇప్పుడు యేసు ప్రభు వారి ఆత్మీయ వైద్యశాలకి సుంకరులు వస్తున్నారు, పాపులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బోధ వినడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, బోధే మన బ్రతుకుల్ని మారుస్తుంది. బోధ, మంచి మాట, దేవుని ఉద్దేశాలు మన బ్రతుకులోకి వెళ్ళినప్పుడు మనం మారిపోతాం. ఒకప్పుడు నేను భయంకరంగా ఉండేవాడిని. 2010 వరకు జీవితం విలువ తెలియకుండా ఎంజాయ్ చేస్తూ బ్రతికిన వాడిని నేను. నాకు తెలుసు ఆ సంగతి. 2010 నా లైఫ్లో మారు మనస్సు పొందిన సంవత్సరం. అప్పటి నుంచి నా లైఫ్ నాకే తెలియకుండా మారిపోయింది. ఆ పాత వ్యక్తి వేరు, ఈ కొత్త వ్యక్తి వేరు. ఆ పాత ఆలోచన విధానం వేరు, కొత్త ఆలోచన విధానం వేరు. నన్ను అలా మార్చింది దేవుని వాక్యం. ఆ వాక్యం నాకు దొరకకపోతే, ఆ వాక్యం నాలోనికి వెళ్ళకపోతే, ఆ పరిశుద్ధాత్మ సహవాసం నాలో లేకపోతే నేను లోతైన సత్యంలోకి వెళ్ళలేను. నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళలేను. దేవుడే నడిపించాలి మనల్ని. చూడండి అక్కడ ఏం రాయబడుతుందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చి చుండగా, ఆయన బోధ వినడానికి వచ్చారంటే, ఈరోజు మీరు కూడా బోధ వినడానికేగా వచ్చారు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడని వచ్చారు. ఇక్కడ కూర్చున్నారు మీరందరూ. మిమ్మల్ని పిలిచింది కూడా అందుకే. నేను ఇన్స్టాలో మెసేజ్ పెట్టి పిలిచిన, యూట్యూబ్లో పోస్టర్ పెట్టి పిలిచిన, రండి నా అక్క చెల్లెమ్మలారా, రండి నా అన్నదమ్ములారా, మిమ్మల్ని సత్యంతో నింపి పంపిస్తానని వాగ్దానం చేశాను మీకు. అదే చేస్తున్నాను ఈరోజు నేను. మీరు కన్నీ విని ఎరుగని సత్యాన్ని, లోతైన జ్ఞానాన్ని మీకు నేర్పిస్తానని చెప్పాను. అది దైవ కార్యక్రమం కనుక దేవుని ఆశీర్వాదం నాకు ఉంటుంది, నాతో పాటు నా సహకారులందరికీ ఉంటుంది. ఆ దీవెన నా పిల్లల మీద ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద ఉంటుంది, మీ అందరికీ ఉంటుంది. ఇది దైవ కార్యం, దేవుడు కోరుతున్న కార్యం, దేవుడు ఇష్టపడుతున్న కార్యం. ఎందుకంటే మనం అల్లరి చేస్తే ఆయనకు ఆనందం కాదు, మనం బుద్ధి తెచ్చుకుంటే ఆయనకు ఆనందం, మనం జాగ్రత్తగా నిలబడి ఆయన్ని వెతికితే ఆయనకు ఆనందం, ఆయన మార్గాల్లో నడిస్తే ఆయనకి
ఆనందం కదూ. చదవండి, అక్కడ ఏమంటాడంటే ఆయన బోధ వినడానికి వస్తుంటేనట పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నారు. ఏమండి, రోగి దగ్గరికి వైద్యుడు వెళ్తే తప్ప? రోగి దగ్గరికేగా వైద్యుడు వెళ్ళాలి. రోగిని చంపేయాలా స్వస్థపరచాలా? ఏం చేయాలండి? రోగిని చంపేయాలా స్వస్థపరచాలా? కంట్లో నలుసు పడితే కొన తీసేస్తారా? నలుసు తీస్తారా? ఏమా, కంట్లో నలుసు పడింది, కను తీసేస్తారా? నలుసు తీసేస్తారా? ఏం తీయాలి చెప్పండి, చెప్పండమ్మా. నలుసేగా తీయాలి. కాల్లో ముళ్ళు దిగింది, ముళ్ళు తీయాలా కాలు తీసేయాలా? ఏం చేయాలి? ముళ్ళు తీయాలి, కాలు తీసేయకూడదు. మనిషిలో పాపం చొరబడింది, పాపం తీసేయాలా పాపినే తీసేయాలా? పాపిని లేపేద్దామా? పాపాన్ని లేపేద్దామా? పాపాన్ని లేపేద్దాం, పాపిని మారుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రోగాన్ని తీసేద్దాం, రోగిని ప్రేమిద్దాం. రోగాన్ని ద్వేషిద్దాం, కానీ రోగిని మాత్రం ఏం చేద్దాం? ప్రేమిద్దాం. రోగాన్ని తీసేద్దాం, రోగిని బాగు చేద్దాం. అంతే కదా, ఇది కదా అసలైన సూత్రం. కానీ చాలామంది ఏమంటారు తెలుసా? పాపులా చంపేయండి, పాపులా నరికేయండి, పాపులా వేసేయండి. అలాగైతే ముందు నిన్నేసేయాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ అదే బడిలో చదువుకుని వచ్చారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఎవరిని తృణీకరించకండి. అందరిలోనూ ఏదో కొంత ఎంతో కొంత వంకర ఉంటుంది. ఆ వంకర తీసేయాలనే ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరి దగ్గర ఎక్కువ కల్మషం ఉందో వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వారి దగ్గరికి వెళ్ళి పాపుల్ని, సుంకరుల్ని అందరినీ దగ్గరకు తీసుకున్నారు. నాయన బ్రతుకులు మార్చుకుంటారు నాయన, జాగ్రత్త పడండి నాయన అని పిలిచి వాళ్ళతో బోధించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. లోకాసువార్త 15వ అధ్యాయంలోనే కంటిన్యూ చేద్దాం. అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పారంట. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్తాడా? ఇప్పుడు చూడండి, తుని దగ్గర జ్ఞానేశ్వరన్ ఒక చిన్న పాప తప్పిపోయింది. జ్ఞానేశ్వరన్ ఒక చిన్న పాప తప్పిపోయింది తుని దగ్గర. ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు సరిగా నిర్లక్ష్యం వల్ల వీడియోలో చూస్తున్నాం మనం, పాపం ఎటో వెళ్ళిపోయింది ఆ పాప. ఆ పాపతో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఆ పెంపుడు కుక్క మొన్ననే చచ్చిపోయింది. ఇప్పుడు హోంమంత్రి గారు, DCM గారు, CM గారు అందరూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం రంగం, పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ ఉంది తుని దగ్గర, వెతుకుతున్నారు. కానీ పాప ఇంకా దొరకలేదు. వాళ్ళ మమ్మీకి ఇంకో బిడ్డ కూడా ఉందట, కానీ ఆ బిడ్డ ఉందన్న సంతోషం ఆ తల్లికి ఉండదు. పోయిన బిడ్డ దొరకాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు ఆ బిడ్డ దొరకాలని. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఆ బిడ్డ మీ చిత్తమైతే దొరకాలి అని. కానీ ఇన్ని రోజులు ఆ బిడ్డ ఎలా సర్వైవ్ అవుతుంది? తిండి లేకుండా ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడైనా ఏ దుష్టమృగమైనా చీల్చేసిందా, ఎక్కడైనా ఉందా ఆ పాప? తెలీదు. జ్ఞానేశ్వర్ అనే పాప. కానీ వెతుకుతున్నారు. ఇప్పుడు స్టిల్ కరెంట్ అఫైర్ అది తిరుగుతుంది, వెతుకుతున్నారు. దొరకలేదు ఇంకా. అంటే తప్పిపోయిన బిడ్డ కావాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారా లేదా? ఏమా, ఇంకో బిడ్డ ఉంది కదా పర్లేదు అనుకుంటారా? అనుకోరుగా. తప్పిపోయిన బిడ్డ మరలా ఏమవ్వాలి? తిరిగి రావాలి అనే కోరుకుంటారు. ఎవరైనా సరే అదే కోరుకుంటారు. ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నారంటే, అరే బాబు, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు ఉండే, అదిగో పాప మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, తప్పిపోయిన పాప. ఆ పాపే జ్ఞానేశ్వరి, ఆ పాప పేరు. ప్రార్థన చేయండి అందరూ, ఆ పాప తిరిగి రావాలి ప్రభు చిత్తమైతే. ఒకవేళ ఆ అమ్మాయి సజీవంగా ఉంటే, ఒకవేళ ఏ దొండగులైనా ఆమెను తీసుకెళ్ళిపోతే ఆమె దొరకాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెతక వెళ్ళడా? వెళ్తాడు కదా. అలాగే అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని, పొరుగుల్ని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్తాడు కదా. ఇప్పుడు ఆ పాప దొరికింది అనుకోండి, పండగ అయిపోద్ది. ఆ ఊరంతా పండగ చేసేసుకుంటారు. పోలీసులకు ముఖ్యంగా పండగ, ఎందుకంటే వాళ్ళు పాపం నిద్రమా అనుకొని డ్యూటీలు చేస్తున్నారు, అక్కడ అడవుల్లో తిరుగుతున్నారు. ఆ పాప కోసం పండగ అయిపోద్ది ఆ పాప దొరికితే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, తప్పిపోయినోడు దొరికితేనట గొప్ప పండగ కదా. అందుకని అంటున్నాడు, అటువలే 7వ వచనం చదవండి అందరూ. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి, మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందట. దేవుడు కోరుకుంటున్నది నీ అంతరంగంలో మార్పు.
నీ శరీరంలో మార్పు కాదు, నీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పు కాదు, నీ సామాజిక స్థితిగతుల్లో మార్పు కాదు, ఇంకేమీ కాదు. ఆయన కోరుకుంటున్నది ఎక్కడ మార్పు, ఎక్కడ కోరుకుంటున్నాడు? నీ అంతరంగంలో కోరుకుంటున్నాడు. నా తమ్ముడు, నా చెల్లెమ్మ, నా అక్క, నా అన్న, నువ్వు లోపల కదా మారాలి. నీకు విషయం చెప్పనా? నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు లోపల మారిపోతే మీ భర్తకు ఆనందం, మీ భార్యకు ఆనందం, మీ బిడ్డలకు ఆనందం, ఈ సమాజం బాగుంటుంది. సమాజం అంతా లోపల మారితే వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ అంతా లోపల మారితే దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి, ప్రపంచం బాగుంటుంది. లోపల మారితే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. క్రైమ్ తగ్గిపోద్ది, దోపిడీలు తగ్గుతాయి, స్వార్థం తగ్గుద్ది, అసూయ తగ్గుద్ది, మోసాలు తగ్గుతాయి, నరహత్యలు తగ్గుతాయి, దొంగతనాలు తగ్గుతాయి, యాక్సిడెంట్లు తగ్గుతాయి తాగుబోతులందరూ మారితే. సో లోపల మారితే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో కదా. తాగుబోతు భర్తలు ఉన్న భార్యని వెళ్ళి అడగండి, అమ్మా నీ కోరిక ఏంటంటే, ఏం కోరికండి, మా ఆయన మారితే చాలండి, ఇంకా అంతకు మించి నాకు ఏ కోరికలు లేవండి. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. చెడిపోయిన బిడ్డ ఏ ఇంట్లో ఉన్నాడో ఆ తల్లిదండ్రులు వెళ్ళి అడగండి, ఏంటమ్మా మీ కోరిక? ఏం లేదు పాస్టర్ గారు, ఆ కొడుకు లేదా కూతురు వాళ్ళు మారితే చాలండి, అంతకు మించి నాకేం కోరుకుంటుంది. మా ఇంట్లో పండగ అయిపోద్దండి వాళ్ళు మారితే. పండగ చేసేసుకుంటాం మేము, పండగ వాతావరణం మా ఇంట్లో వాళ్ళు మారితే. చూసారా, మారితే ఎంత ఆనందం అండి మనిషికి. రోజు తాగొచ్చి కొట్టే భర్త మారాలని భార్య కోరుకోదా? ఈరోజు ఏదో సోషల్ మీడియాలో ఒక నోటు చూశాను. ఒక ఆవిడ, ఒక హైందవ సోదరి, ఒక హిందూ మతానికి చెందిన ఒక సోదరి గుడికెళ్ళి కానుకల హుండీలో 20 రూపాయల కాగితం వేసిందంట. ఆ 20 రూపాయల కాగితం మీద ఏం రాసిందో తెలుసా? స్వామి, మా అత్తగారు తొందరగా చచ్చిపోయేట్టుగా చూడు స్వామి, దాని పోరు భరించలేకపోతున్నాను రాసిందంట. బాగా వైరల్ చేస్తున్నారు ఆ 20 రూపాయల నోటు. అంటే ఇప్పుడు మార్పు కోరుతుంది, మార్పు జరగదని ఫిక్స్ అయిపోయిందేమో కోళ్ళలో. ఏం కోరుకుంటుంది ఇంక చివరికి? ప్రభువా తీసేసుకో ప్రభువా, స్వామి తీసేసుకో స్వామి, ఇంకెంతకాలం ఉంచుతాం స్వామి ఈ పండుటాకుని? ఈ పండుటాకు నా మీదకి డ్యాన్స్ వేస్తుంది స్వామి, చచ్చిపోతున్నాను స్వామి తట్టుకోలేక. ఏం చేయాలట? తీసేసుకోవాలి. అది చంపేమనే, ఇంకా నేను ఈవిడి చంపేలేదు. చంపేస్తారండి బాబు, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఏ పాలల్లోనో విషం కలిపి ఇచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సో అంటే మార్పు వస్తే ఇంకా ఆ బాధ లేదు కదా. ఇప్పుడు అత్తగారు మారిపోయింది అనుకోండి, కోళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది. కోళ్ళ మారిపోయింది అనుకోండి, అత్తగారికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మారితే ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదిగో చూడండి స్క్రీన్ మీద, స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, తొందరగా ఏంటది, మా అత్త చచ్చిపోయేలా చూడు. చూడండి స్క్రీన్ మీద, అదిగో నోటు, అదే ఈరోజు వైరల్ అవుతున్న నోట్. అది తొందరగా వాళ్ళ అత్త ఏమైపోవాలంట? ఆ భక్తురాలి కోరిక చచ్చిపోవాలంట. భలే కోరిందండి. ఇంకా నేను పేర్లు అడ్రస్ రాయలేదు. అత్తగారు హాస్పిటల్లో జాయిన్ అయిపోను, ఇంక ఇంటికి రాను రా అంటది కొడుకుతోటి. నీ అబ్బో నా కోళ్ళ మనసులో ఇంత విషయం ఉందని తెలిస్తే ఇంటికి రాను, ఆ బీపీ బిళ్ళలు మొత్తం కలిపేసేద్ది నాకు పాలల్లో, ఆ రోజుతోనే ఎగిరిపోతాను నేను అంటది. సో వ్యవస్థ మారాలనే కదా అందరి కోరిక. పోలీసులు ఎందుకు బాధపడతా తిరుగుతున్నారు? ఈ పెట్రోలింగ్ అంతా ఎందుకు? మనుషుల్లో మార్పు లేదు కాబట్టే కదా పోలీసులకి అంత పని దొరికింది. క్రైమ్ పెరిగిపోయింది. పోలీసులు, లాయర్లు, జడ్జిలు ఎందుకంత పని? మనుషుల్లో మార్పు లేదు కాబట్టి. కుటుంబాలు మారితే, మనుషులు మారితే, పాపాన్ని విడిచిపెడితే బాగుంటాయి జీవితాలు. అది జరగాలంటే ఎక్కడ రావాలి మార్పు? పైన లోపల. ఎక్కడ రావాలి? లోపల. రేపులు పోవాలి, మానభంగాలు జరగకూడదు, వ్యభిచారాలు జరగకూడదు, దొంగతనాలు జరగకూడదు, నరహత్యలు జరగకూడదు. ఈ దుష్ట ప్రభావం అంతా సమాజం మీద నుండి తొలగిపోవాలి అంటే అంతరంగంలో మందు వేయాలి. ఆ మందు దేవుని మాట కావాలి. ఆ మందు వల్ల మనిషి మారాలి. వినుట వలన విశ్వాసము కలుగును. అది మనం ప్రకటించే సత్యవాక్యం వల్లే సాధ్యం అవుతుందని ప్రభు అన్నారు. అందుకే అరే నాయన నేను వచ్చిందే ఎందుకని చెప్తున్నారని. ఏ స్త్రీకైనా 10 వెండి నాణేలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చేది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా? దొరికే వరకు వెతుకుదా? ఇప్పుడు మీ దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు, 500 పడేశారు అనుకుందాం. పోయిన 500 కోసం వెతుకుతారా? లేకపోతే లోపల 1,00,000 రూపాయలు ఉన్నాయి, పోతే పోయిన 500 వదిలేస్తారా? 1,00,000 ఉంటే మాత్రం 500 వదులుకుంటావా? వదులుకోం కదా. లక్షే
5 500 దేని విలువ దాందే. అది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అన్నీ కావాలి మనకి, మనమే కదా. అలాగే మీలో ఏ ఒక్కరూ నశింపవలనని ఇచ్చేంపక అంతటను అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నా ప్రియమైన సోదర సోదరి, నువ్వు ఇన్నాళ్ళు ఇంకా జీవించున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ అతిక్రమములు బట్టి నువ్వు తొందరగా ఇంకా చచ్చిపోలేదంటే కారణం ఏంటో తెలుసా? మరణదూత ఇంకా నీ ఇంటికి రాలేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు చక్కగా నీ రాకపోకలేదు దేవుని చేత కాపాడబడుతున్నావంటే నువ్వు పాపం చేస్తున్నా కూడా కారణం ఏంటో తెలుసా? నువ్వు మారాలన్న నీ కన్న తండ్రి ప్రేమ. సోదరా సోదరి, నువ్వు మారాలి. నీ అంతరంగంలో మార్పు రావాలి. నీ అంతరంగం ఆశీర్వదింపబడాలి. ఆత్మయందు నువ్వు బలపరచబడాలి. ఆత్మయందు నువ్వు శుద్ధీకరించబడాలి. ఆత్మయందు నువ్వు గొప్పగా ఎదగాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక పౌల్లా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక రూతులా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక ఎస్తేర్లా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక సమూయేల్లా కనబడాలి, ఒక మోషేలా కనబడాలి. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నువ్వు సంతరించుకోవాలి. ఆ స్థాయికి నువ్వు రావాలి. అది నీ తండ్రి కోరుతున్న కోరిక. నీ తండ్రికి నువ్వు అలా కావాలి. నిన్ను పనికి మాలిన వాడిగా, పనికి మాలిన దానిగా నీ దేవుడు పుట్టించుకోలేదు. నువ్వు వ్యర్థుడువు కాదు, వ్యర్థురాలివి కాదు. నువ్వు నిషేధింపబడిన వాడవు, నిషేధింపబడిన దానవు కాదు. నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడికి నువ్వు ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వు బాగుండాలని కోరిక, నీ బ్రతుకును కట్టాలనుకుంటున్నాడు ఆయన, నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆయన చేతికి నీ చేయి అందిస్తే చాలు, ఎత్తైన కొండల మీదకి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించాలనుకుంటున్నాడు ఆయన. నేను ఒక బలమైన పాత్రగా మార్చాలనుకుంటున్నాడు. నీ చేతిలోనే ఉంది. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. నీ ఆలోచనలు మారితే, నీ అంతరంగం మారితే నీ స్వరూపమే మారిపోద్ది, నీ జీవితమే మారిపోద్ది. నీకు తెలియని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఊహించని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నిన్ను తలగా చేయువాడు తప్ప తోకగా చేయువాడు కాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఆయన ఘనుడు, ప్రేమించేవాడు. అందుకే వచ్చాడు ఈ లోకానికి. ఆయన మనస్సు మార్చాలి, పాపిని పాపం నుండి విడిపించాలి. చూడండి, ఒక విషయం చెప్తాను మీకు. చెడిపోతే చంపేసుకుంటామండి. చెడిపోతే చంపేయండి. ఇంకెంతమందిని చంపుకుంటూ పోవాలప్పుడు? ప్రపంచం నుండి శవాలే ఉంటాయి. కొంతమంది బయటికి క్రియల్లో చెడిపోయి కనబడతారు, కొంతమంది ఎక్కడ చెడిపోయారు? మనసులో చెడిపోయారు. మీకు ఒక విషయం చెప్పనా? చెయ్యాలని చాలామందికి ఉందంట, కుదరక చేయట్లేదంట. ఇది నిజం. కుదిరితే ఏం చేస్తారట? చేసేస్తారు. కొంతమందికి అవకాశాలు దొరికి చేస్తున్నారు తప్పులు, కొంతమందికి అవకాశాలు దొరక్క అలా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుద్దా, చేసేద్దాం అవకాశం ఉంటేనని. అప్పుడు దొరికినోడు దొరకలోని పట్టుకుని అనకూడదు. ఆడు దొరికిన దొంగ నువ్వు చెప్పు. ఎవరు? పర్లేదు చెప్పండి, ఏం కాదు. దొరకని దొంగ ఆడు, దొరికిన దొంగ నువ్వో దొరకని దొంగ. దొరకలేదంటే లోపల దొంగవే. ఆ దొంగ బుద్ధి పోవాలి, లోపలున్న ఆ చెత్త బుద్ధి పోవాలి. అర్థమైందా? అదే దేవుడు కోరుతున్నాడు. నీ అంతరంగంలో సత్యం కోరుతున్నాడు, నీ హృదయంలో సత్యం కోరుతున్నాడు, నీ జీవితంలో సత్యం కోరుతున్నాడు, నీ బ్రతుకులో సత్యం కోరుతున్నాడు ఆయన. ఆ స్థితికి నువ్వు ఎదగాలని కోరుతున్నాడు ఆయన. ఆ స్థితిలోకి నువ్వు రావాలని కోరుతున్నాడు ఆయన. అక్కడ మారితే మీ మమ్మీ హ్యాపీ, మీ డాడీ హ్యాపీ, నువ్వు హ్యాపీ, నీ భార్య హ్యాపీ, నీ భర్త హ్యాపీ, నీ పిల్లలు హ్యాపీ. అరే ఎంత బాగుందో కదా ఒలీవల తోటలాగా. ఒలీవల తోటలాగా ఎంత బాగుంది కదా. నీ భార్య నీ భోజనపు బల్ల దగ్గర ఎలా ఉంటుందట? ఫలించు ఒలీవ మొక్కల వలె ఫలించు ద్రాక్షావల్లి వలె నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. బాగుంటుంది కదా జీవితం. అలా ఉండాలి కదా. అలా ఉండాలంటే ఎక్కడ రావాలి మార్పు? పొద్దునే రాయిన 2 ఇడ్లీలు ఎక్కువ తినరా, కొంచెం నెయ్యి వేసుకోరా బాబా, బాగుంటా బుజ్జిగా. నెయ్యి వేసుకుంటే బొజ్జ పెరుగుద్ది, బుద్ధి పెరగదు. 2 ఇడ్లీలు ఎక్కువ తింటే బొజ్జ పెరుగుద్ది, బుద్ధి పెరగదు. మనం బొజ్జ పెంచే ప్రయత్నాలు బాగానే చేస్తాం, బుద్ధి పెంచే వాక్యం మాత్రం పెట్టాం. బొజ్జ పెంచండి, బుద్ధి కూడా పెంచండి పిల్లలకి. అర్థమైందా? ఇంకా బొజ్జ పెంచకపోయినా పర్లేదు, బుద్ధి మాత్రం పెంచండి. బొజ్జ పెరిగితే రోగాలు వస్తాయి, బుద్ధి పెరిగితే
ఆరోగ్యం వస్తుంది ఆత్మీయంగా. కాబట్టి మనం బుద్ధివాక్యమును కూడా పెట్టాలి. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అని ఉంది బైబిల్లో. పెసరట్లు పెట్టి పెంచండి, మినపట్లు పెంచి పెట్టండి, గుమ్మడి పప్పు పెట్టండి, పుచ్చపప్పు పెట్టండి, ఖర్జూరం పెట్టండి, టమాటాలు పెట్టండి. ఈ చెప్పలేదు ఆయన. అవి ఎలాగో మనకు తెలుసు, మనం చెప్పపోయినా పెట్టేస్తాం అవి. కానీ దేవుడు చెప్పాడు. వేటి గురించి చెప్పాడు? తండ్రులారా మీ పిల్లలకి ఏమి రేపొద్దు? కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. బాలుడు నడవలసిన మార్గం వానికి ఎప్పుడు నేర్పంటాడు? చిన్నప్పుడే. వాడు బాలుడే ఉండగానే నేర్పించేవాడు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే అంతరంగం కట్టే పని మనం చిన్నప్పటి నుంచి మొదలెట్టాలి. అప్పుడే కదా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఉత్తమమైన వ్యక్తిత్వం గల పిల్లలుగా మనందరం తయారవుతాం. అదే దేవుని కోరిక. అందుకే అంటున్నాడు లోపల నుంచి మార్చాలంట. మీకు కొన్ని విషయాలు చూపిస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద, జాగ్రత్తగా చూడండి. చెడిపోయిందని మనం దేన్ని పడేయట్లేదండి. చెడిపోయిందని మనం దేన్ని ఏం చేయట్లేదు? పడేయట్లేదు. చెడిపోయిందని కూడా ఏం చేస్తున్నాం? మనం ఏదో విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు దేవుడు చెడిపోయావు కదా అని నిన్ను చంపేయాలనుకోవట్లేదు. చెడిపోయాడు కదా అని వాడిని చంపేయాలి, నాశనం చేసేయాలి అనుకోవట్లేదు. చెడిపోయిన వాళ్ళను కూడా బాగు చేయాలనుకునేవాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెడిపోయిన పిల్లలు బాగుపడాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు? చేయి చూపించండి ప్లీజ్. దేవుని సన్నిధిలో ఎంతమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు? అక్కలారా, చెల్లెమ్మలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, పిల్లలు బాగుండాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు? చేయి చూపించండి. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు సత్య మార్గంలో నడవాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఎదగాలి, నా పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, నా పిల్లలు దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళుగా మారాలి. ఎంతమంది చూశారు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? దేవుడు మీ కోరిక ఫలింపజేయునుగాక. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, చూశారు? ఏమండి, దేవుడిచ్చిన బిడ్డలండి వాళ్ళు. మనం ఏం కనలేదండి వాళ్ళని. దేవుడే మనకు బహుమానాలుగా ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనం ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అనుబంధం కలిగి ఉంటాం వాళ్ళతో. ఒక 50 సంవత్సరాల తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతాం. వాళ్ళ వాళ్ళు బతుకుతారు. ఆ మాత్రం చిన్న జీవితంలో కూడా వాళ్ళ మీద అంత ప్రేమ పెంచుకుంటే నిత్యము యుగయుగాలు ఆయనతో ఉండడానికే కదా మిమ్మల్ని నన్ను ఈ లోకానికి పంపించాడు మన కన్న తండ్రి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడు మీరు ఈ రాత్రి ఆలోచించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత ప్రేమిస్తాడు. నువ్వు పాడైపోతే ఆయనకు సంతోషం కాదు, ఆయన కన్నీరు. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు ఆత్మీయంగా. నీ జీవితం కట్టబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు నిలబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండిపోవాలని కాదు నీ కన్న తండ్రి కోరిక. ఆయన్ని నిలబెట్టాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఏది మనకు పనికిరాందైనా సరే పాడైపోతే వదిలేయాలని మనం అనుకోం. చూడండి స్క్రీన్ మీద మీకు ఒక వీడియో చూపిస్తాం, ఒక చిన్న విషయం చూపిస్తాం. జాగ్రత్తగా చూడండి స్క్రీన్ మీద. మీరు స్క్రీన్ మీద చూడండి. సముద్రాల్లో పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్తో, చూడండి, సముద్రాల్లో పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్తో కొత్త షూస్ తయారు చేస్తున్నారంట. చూసారా? స్క్రీన్ మీద కనబడుతుందా మీ అందరికీ వీడియో? సముద్రాల్లో పడేస్తారు కదా ప్లాస్టిక్ బాటిల్స్. మనకు ఉంది కదా బీచ్, ఆర్కే బీచ్. ఎప్పుడు చూడండి నేను హోటల్ రూమ్లో ఉండి చూస్తున్నాను బయట వ్యూ. ఆ వ్యూ చూస్తుంటే బీచ్లో అసలు ఖాళీ ఉండట్లే. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎవడొకడు వచ్చి కూర్చునే ఉంటున్నాడు అక్కడ ఆ దిమ్మల మీద. ఆ ఇసుకలో పరుగులెడతానే ఉన్నారు, స్నానాలు చేస్తూనే ఉన్నారు, తాగేయడం, బాటిల్ అందులో పడేయడం. మన ఇష్టం. ఇంకా సముద్రాన్ని చెత్తబొట్టు చేసాం. ఆ సముద్రాల్లో పడేసిన చెత్త బాటిల్స్ అన్నిటిని తీసేట ఏం తయారు చేస్తున్నారట చూడండి. అదిగో ఎంత నీట్గా తయారైపోతుంది చూసారా? మనం పడేసిన బాటిల్సే. దేనికి వాడేస్తున్నారు వాటిని? దేనికి వాడేస్తున్నారు? షూస్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఒక పాడైపోయిన బాటిల్ లాగా మీకు కనబడినప్పుడు దానికి విలువ ఉందా? ఏమా విలువ ఉందా? లేదు. దాన్ని రీసైకిల్ చేసి, ఏంటమ్మా, దాన్ని రీసైకిల్ చేసి ఒక షూగా తయారు చేసి నీకు ఇస్తే దాని వాల్యూ ఏమైంది చెప్పి? ఏమైంది? అమాంతం పెరిగింది. మెటీరియల్ మారిందా? మెటీరియల్ మారిందా? మారలా. మెటీరియల్ అదే, కానీ ఏం మారింది? ఏం మారింది? దాని స్ట్రక్చర్ మారింది, రూపాంతరం చెందింది. ఏమైంది? ఆ డొక్కు మెటీరియల్, ఆ పనికిరాదని పడేసిన బాటిల్, అది వ్యర్థ పదార్థం, డస్ట్బిన్కి పరిమితం అవుతుందో అనుకున్నది ఎప్పుడైతే రూపాంతరం చెందిందో, ఆ రూపాంతరం చెందడం వల్ల
దాని వాల్యూ మారిపోయింది చూడు. బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? పడేసిన బాటిల్ ఖరీదు ఎవడు కొంటాడండి? చీప్. ఒకళ్ళు కొన్నా పావలా ₹10 అంటారు, అది రూపాయి అంటారు. అదే ఒక 10 బాటిళ్ళు కలుపుకొని లేదా 100 బాటిల్ కలిపి ఓ షూ తయారు చేసి పడేసారు అనుకోండి, దాని వాల్యూ ఎంత ఉంటుంది? 5,000, 6,000, 10,000 అయినా ఆశ్చర్యపోక్కర్లేదు కదూ. చూసావా, నువ్వు రూపాంతరం చెంది నీ వాల్యూ మారిపోవునుగాక. నీ వాల్యూ మారిపోద్ది, నువ్వు రూపాంతరం చెందు. నీ స్థితి మారిపోద్ది, నువ్వు రూపాంతరం చెందు. నువ్వు అంతరంగంలో మార్చుకో. టోటల్ నీ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అంతే నీ వాల్యూ. మరొక వీడియో చూద్దాం. ఇలాంటివి మీకు చాలా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చిరిగి అరిగిపోయిన బట్టలు ఉంటాయి కదా మనవి, చిరిగిపోయినవి అరిగిపోయిన బట్టలు ఉంటాయి. ఆ బట్టలని రీసైకిల్ చేసేసి సరికొత్త దారాన్ని దాని నుంచి తీసి కొత్త బట్టలు తయారు చేస్తున్నారు. చూడండి, అదిగో పాత బట్టలు పట్టుకెళ్ళిపోతారు. పాత బట్టలు కొంటాం, బఠానీలు ఇస్తాం, పాత బట్టలు కొంటాం, తీలి సామాన్లు ఇస్తాం అని అంటుంటారు కదా. మీరు ఇచ్చేస్తారు పాత బట్టలు. ఆ పాత బట్టలన్నీ మళ్ళీ ఏం చేస్తున్నారు చూసారా? ఏం చేస్తున్నారు? రీసైకిల్ చేసేస్తున్నారు. దాంట్లోంచి దారాలు చేసేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? కొత్త బట్టలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ పాత చిరిగిపోయిన బట్టల్లోని దారాలు మళ్ళీ కొత్త బట్టలు అయిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటున్నాయి? అవి షోరూంలోకి వెళ్ళిపోతున్నాయి. షోరూంలో మళ్ళీ ఫ్రెష్గా కొత్త బట్టలు ట్యాగ్లు వేసి అమ్మేస్తారు. పాతవి ఎంతకు కొంటారు? పావలా ₹10 కొంటారు. కొత్తవి ఎంతకు కొంటున్నాం ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి? 5,000, 10,000, 15,000, 20,000 వాళ్ళ ఇష్టం. ఈ మధ్య చిరిగిపోయిన గోనుగుడ్డలా ఉన్నాయి జీన్ ప్యాంట్లు. అవి కూడా అరే గోను బస్తాలు కదా అన్నాను మొన్న నేను వెళ్ళినప్పుడు. గోను బస్తాలు కాదు సార్, ఆ మోడల్లో తయారు చేసిన ప్యాంటు చొక్కాలు సార్. అరే ఇది వరకు మేము ధాన్యం బస్తాలు అనేవాళ్ళం వీటినే. ఇప్పుడు ఆ ధాన్యం బస్తాల్లో బట్టలు తయారు చేశారు. ధాన్యం బస్తాలతో ఏం బట్టలు? ఫ్యాషన్. ధాన్యం బస్తాల బట్టలు అంట, మా 5-6 బట్టలు. చిరిపోయిన ప్యాంట్లు ఇది వరకు పెద్ద పండగకి అడుక్కునే వాళ్ళు వేసుకొచ్చేవారు. అవి నిజమో? అదే మామూలు ఇలా ప్యాంట్ వేసుకొచ్చేస్తే ఎవడో డబ్బులు బియ్యం వేయట్లేదని సగం చింపేసుకుని ఇక్కడ చింపేసుకుని అవి వేసుకుని వచ్చి అమ్మా అని వచ్చేవారు. అప్పుడు అయ్యో పాపం చిరిపోయిన బట్టలతో వచ్చాడు, అమ్మ పాపం ఏమీ లేనోడు అనుకుని ₹2 రూపాయో లేకపోతే ₹10 కొంచెం బియ్యం వేసేవారు. ఇప్పుడు ఆ చిరిపోయిన ప్యాంటు CMRలో 7,000 అంట. ఊరు నాయన, ఏడు చింపేసి 7,000 అవే కావాలంటే వీళ్ళకి. అది ఫ్యాషన్ అంట. ఇంకా నయం, ఇంకెక్కడెక్కడ చింపేస్తారో మహానుభావులు. దరిద్రంగా ఎరుగుతారు రోజు రోజుకి. సో ఆ పాడైపోయిన బట్టలు మళ్ళీ ఏం చేశారమ్మా? చూశారు కదా మీరు, వాస్తవాలు చూశారు కదా. ఏమండి, మనిషికున్న జ్ఞానం దేవుడికి ఉండదా? పాడైపోయిన దాన్ని కొత్తగా మార్చాలని నువ్వు అనుకుంటున్నప్పుడు పాడైపోయిన నిన్ను కొత్తగా మార్చాలని దేవుడు అనుకోడా? సౌలు పాడైపోయాడుగా. చంపడానికి వెనకాడట్లేదే. హింసకుడు, దోషకుడు, బూతులు మాడుతున్నాడు, హానికరుడు, ఎదుటోళ్ళకి హాని చేస్తున్నాడు, మంచి సంస్కారం లేదు. ఏ క్రైస్తవులందరినీ చంపేస్తా పత్రికలు ఇమ్మని అడిగాడంట. చాలా దుర్మార్గంగా, జాలి, దయ, కనికరం ఏమీ లేదు. యోధమత పిచ్చి పడేసింది సౌలుకి. అలాంటి సౌల్ని చెడిపోయిన వస్తువు అది, పనికిరాని వస్తువు అది, పాడైపోయిన వస్తువు అది. కానీ దేవుడేం చేశాడు? ఎంత ఆశీర్వాదంగా మార్చేసాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పౌలు ఎంత ఆశీర్వాదం అయిపోయాడండి, ఎంతమందికి ఆశీర్వాదం అయిపోయాడండి. చాలాసార్లు అనుకుంటాను, పరదేశికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా చూసి బాబు నీ కాళ్ళకి దండం పెట్టాలి బాబు అని ఎంత గొప్ప స్థాయిలో ఎవరైనా ఉన్నారంటే ముందు స్థానంలో ఎవరుంటారు? కొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఉంటాడు. 14 పత్రికలు రాశాడు. అలుపెరుగని పోరాటం చేశాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని గొప్ప భక్తుడు కండి. పనికిరాని వస్తువు అండి అది ఒకప్పుడు. ఆ పనికిరాని వస్తువుని దేవుడు ఏం చేశాడు? గొప్ప వస్తువుగా, కొత్త వస్తువుగా తీర్చిదిద్దాడు. పాతవి గతించెను, సమస్తము ఇదిగో కొత్తవాయను. ఆ స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవా? నువ్వేమైనా తక్కువ? నువ్వేమైనా విలువలేని దానివా? నువ్వేమైనా విలువలేనోడివా? నీ సామర్థ్యం నీదే. నీలో ఏ తలాంతుందో ఎవరికి తెలుసు? నువ్వెంత గొప్ప శక్తిమంతురాలిగా మారబోతున్నావో ఎవరికి తెలుసు? ఉన్నదే చిన్న జీవితం. ఆ జీవితంలో నువ్వు ఎంతమందిని రగిలించగలవో, ఎంతమందిని నిలబెట్టగలవో, ఎన్ని గొప్ప కార్యాలు చేయగలవో
రేపొద్దున దేవుని ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా రాని ఆయన నిన్ను గుండెలకు హత్తుకునేలా ఎన్ని గొప్ప కార్యాలను చేయగలవో ఎప్పుడైనా ఆలోచించావా మిత్రమా? ఎప్పుడైనా ఆలోచించావా సోదరా? ఎప్పుడైనా ఆలోచించావా నా యవ్వన తమ్ముడు చెల్లెమ్మా? యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. యు ఆర్ యూనిక్, అంతే. నీలాంటి వాళ్ళు మరొకళ్ళు లేరు. నువ్వే పుట్టావు, నువ్వే చచ్చిపోతావు, మళ్ళీ నీలాంటి వాళ్ళు పుట్టరంతే. యు ఆర్ స్పెషల్, సో స్పెషల్. మరి అంత స్పెషల్ అయిన జన్మెత్తావే దేవుడి వల్ల, అంత గొప్పదైన జన్మెత్తావే, ఎందుకు అలా పాడు చేసుకుంటావు? కొత్తగా మారు, నవీన స్థితిలోనికి వెళ్ళు, రూపాంతరం చెందు. పాత వస్తువులు కొత్తగా మారితే వాటి వాల్యూ ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ఇంకోటి చూద్దాం. చిరిగిన డెనిమ్ ప్యాంట్స్ని రీసైకిల్ చేసి క్రికెట్ బాల్స్ తయారు చేస్తున్నారంట. చిరిగిపోయిన డెనిమ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, రీసైకిల్ చేస్తున్నారు చూడండి. అదిగో అవి రీసైకిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంట? క్రికెట్ బాల్స్ తయారు చేస్తున్నారు వాటితో. ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంటుకి మన దగ్గర వాల్యూ ఉండదు, కానీ అది బాల్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ మారిపోతుంది. అదిగో బాల్ వచ్చేసింది. చూసారా ఎంత చక్కగా బాల్ తయారైపోతుందో? అదిగో పిల్లలు ఆడుకుంటారు, కొట్టు మీద దాన్ని 50కో 100కో అమ్ముతారు. చిరిగిపోయిన ప్యాంటుకి ఎవడెత్తాడు? రూపాయి ఇవ్వడు. తూకాలు బట్టి తూకంతో పడిపోతారు. కానీ దాన్ని రీసైకిల్ చేస్తే దాని వాల్యూ ఏమైంది? చెప్పమ్మా, ఏమైందమ్మా? మారిపోయింది. ఎన్ని చెప్పమంటావు ఎలాంటివి? నీకు ఎన్ని చెప్పమంటావు? ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? తలంటుకలు కొంటాం సార్, ఇది వరకు తీసి పడేసేవారు కదా మీరే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాలిథిన్ కవర్లు పెట్టి మూట కట్టి ఫ్రిడ్జ్లు పెట్టేస్తున్నారు. మొన్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది ఆవిడ. ఆ ఫ్రిడ్జ్లో ఎంట్రుకలు ఉన్నాయి. మీ ఇంట్లో కాదులే, కంగారు పడకు. కిషోర్ అలా ఆవిడ ఇలా చూస్తున్నాను అయిపోయిందాక ఏం వచ్చాడు మా ఇంటికి ప్రార్థన చేయడానికి, మా ఫ్రిడ్జ్లో చూసాడా అనుకుంటుంది పాపం ఆవిడ. మీ ఇంట్లో కాదమ్మా, ఒకళ్ళ ఇంట్లో ఎప్పుడో చూసా. సో ఫ్రిడ్జ్లో పెట్టేసింది, కవర్లో కట్టేసి. ఏందవి? అమ్ముతే డబ్బులు వస్తున్నాయి, గట్టిగా వస్తున్నాయి. ఏం చేస్తారు? అవి బట్టుకెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ విగ్గులు తయారైపోతాయి, కొత్తగా మళ్ళీ సవరాలు తయారైపోతాయి. వాటికి బోల్డ్ రేట్ అమ్ముకుంటారు. సో ఈ ప్రపంచంలో పనికిరాని వాటిని విలువైన వాటిగా మార్చేస్తున్నారు. పనికిరాని వాటిని ఎన్నిటినో విలువైన వాటిగా మార్చేస్తున్నారు. చూడండి, చెత్త నుండి సంపద తయారు చేస్తామని కేంద్రాలు పెట్టారు. ప్రతి ఊర్లో ఉన్నాయి ఆ బోర్డులు. మీరు చూసుకోండి కావాలంటే. మీరు పల్లెల్లో చూడండి ఎన్ని బోర్డులు కనబడతాయో. మా సైడ్ చాలా ఉంటాయి, మా రాజమండ్రి సైడ్. చెత్త నుండి ఏం తయారు చేస్తారట? సంపద తయారు చేస్తారట. చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. గవర్నమెంట్ దగ్గరుండి చేపిస్తుంది వీటిని, ప్రభుత్వం దగ్గరుండి చేపిస్తుంది. ఏమండి, ప్రభుత్వానికే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తున్నప్పుడు ప్రభుత్వానికే ప్రభు అండి ఆయన, సకల ప్రభుత్వాలకు ప్రభు అయినా ఆయనకి రావా ఇలాంటి మంచి ఆలోచనలు? చెత్త నుండి ఏం తయారు చేస్తుందట ప్రభుత్వం? సంపద. బయోగ్యాస్, గోబర్ గ్యాస్, రకరకాలు. ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి ఎరువులు, బలవర్ధకమైనటువంటి ముడి పదార్థాలు, ఇవన్నీ తయారు చేస్తుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి ఆ శక్తి ఉన్నప్పుడు ప్రభువుకి శక్తి ఉండదా? ప్రభువు కూడా నీలో ఎవరిని చూస్తున్నాడో? నువ్వు సౌలుని చూస్తుంటావు, ఆయన నీలో ఒక బలమైన సువార్థికుడైన పౌలుని చూస్తున్నాడేమో. అదే మరి మా అమ్మ నాన్న ఎన్నోసార్లు నన్ను తిట్టారు, కొట్టారు చిన్నప్పుడు. ఒకరోజు నా జీవితంలో జరిగిన ఒక స్వీయ అనుభవం చెప్తాను వినండి. ఒకరోజు మా అమ్మ నన్ను చితక కొడుతుంది. నేను 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. మా అమ్మ కొడుతుంది, గట్టిగా కొడుతుంది నన్ను. సో ఆ తర్వాత మా నాన్నగారు వచ్చారు, ఆయన కూడా 4 వీగుతున్నారు మా అమ్మతో పాటు. ఏదో చేసాం అల్లరి పని చేస్తే ఇంట్లో కొడుతుంటే, ఈలోగా మా అమ్మమ్మ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇంటి వెనక ఉండేది. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకమ్మా పిల్లల్ని అలా కొట్టుకుంటారు మీరు? రాత్రి నాకు కల వచ్చింది పడుకున్నప్పుడు. పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో చాలామంది ఉన్నారు. పైన బెక్కవల్లో పాస్టర్ గారు ఉండేవారు. ఆ పాస్టర్ గారు నాకు కనబడుతున్నారు. ఈ అబ్బాయిని పైకి పిలిచారు, మీ అబ్బాయిని పైకి పిలిచి మోకాళ్ళు ఉండమన్నారు. మోకాళ్ళు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నారు అమ్మాయి, తన తల మీద నూనె పోసి అని ఏదో చెప్పింది మా అమ్మకి. అప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏంటి తెలుసా? ఈడే అంది.
నిజం, నాకు బాగా నా సబ్కాన్షియస్ మైండ్లో అలాగ ఉండిపోయింది ఆ చిత్రం. ఏంటి ఈడి మొహం, ఈడ అల్లరికి తట్టుకోలేక సత్తనం. రోజు కంప్లైంట్లే స్కూల్లో నుంచి, చుట్టుపక్కల వాళ్ళందరూ రోజు కంప్లైంట్లే. అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు, కోతి పనులు చేస్తున్నాడు అని చెప్పి మా అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఇంకో 2 తగులుతుంది పైన. ఆవిడ చెప్తుంటే ఈవిడ కోపం వచ్చి ఇంకో 2 వేస్తుంది. సో ఆ రోజు అది నేను గుర్తించలేదు, మా అమ్మ గుర్తించలేదు. కానీ ఆ తర్వాత నేను మారు మనసు పొందిన తర్వాత, నేను సేవకుడిగా మారిన తర్వాత, వేలాది మందికి, వందలాది మందికి బాప్తిస్మాలు ఇవ్వడం మా అమ్మ చూసిన తర్వాత, నా వాక్యాలు మా అమ్మ విన్న తర్వాత ఒకరోజు అంది, అసలు నువ్వు నా బిడ్డవేనా? నువ్వేంద్ర ఇలా మారిపోయావు? నువ్వేంద్ర ఇలా వాక్యాలు చెప్పేస్తున్నావు? ఎప్పుడు చదివేసావురా ఇవన్నీ? ఎప్పుడు నేర్చేసుకున్నావురా ఇవన్నీ? నీకు ఎలా వచ్చిందిరా ఇదంతా అని మా అమ్మ ఆశ్చర్యపోయింది నన్ను చూసి. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు యుగముల వరకు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పది అంటే, పనికిరాదనుకున్న ప్రతిదాన్ని గొప్పదిగా మార్చగల శక్తివంతుడైన, పనికిరాని వాటిని మనుషులే ఎంత గొప్పగా మారుస్తున్న. నీకు ఎన్ని ఆధారాలు చూపించాలి? నేను మీకు ఎన్ని ఆధారాలు చూపించాలి? ఎవడి తెగిపోయిన చెప్పులు మనం ఏం చేస్తాం చెప్పండి? హవాయి చెప్పులు, పాత చెప్పులు, పాడైపోయిన చెప్పులు, అక్క చెల్లెమ్మలు మీరు కానీ, అన్నదమ్ములు మీరు కానీ ఏం చేస్తారండి? తెగిపోయిన చెప్పులు తుక్కుబుట్టలు వేసేస్తారు అంతేగా, మున్సిపాలిటీ బండిలో పడేస్తారు అంతేగా, చెత్త బుట్టలో పడేసి పట్టుకెళ్ళిపోండి మాకు వద్దు అంటారు అంతేగా. ఆ తెగిపోయిన చెప్పులన్నీ పట్టుకెళ్ళట కంప్యూటర్ మౌసులు తయారు చేస్తున్నారంట. మనం టిక్ 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 మనం మార్చేసుకుంటాం. అదిగో చూడండి ఆ ముడిసరుకు. ఆ తెగిపోయిన చెప్పులన్నీ పట్టుకెళ్తున్నారు కంప్యూటర్ మౌసులు. కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్, టేబుల్ మ్యాట్స్, ఒకటి కాదు తెగ తయారు చేసి పడేస్తున్నారు వాటితో. చూడండి మీరు స్క్రీన్ మీద. తెగిపోయిన చెప్పులు రీసైకిల్ చేస్తున్నారు. అవి ఎన్ని చెప్పులు ఉన్నాయి చూడండి, రకరకాల చెప్పులు. ఇది వరకు సూది పిన్ని చెట్టు నడిచేసేవారు కొంతమంది కిందన, ఆ వయసు చెప్పు తెగిపోతే. ఆ రోజులు వేరు పాపం. మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి చాలామందికి. అందరూ గోల్డెన్ స్పూన్లు కాదు కదా. మధ్యతరగతి కుటుంబాల్లో ఆ బాధలు, కన్నీళ్లు, కష్టాలు కామన్. కొత్త చెప్పులు కొనుక్కోవడానికి అవకాశం లేక కింద చెప్పు తెగిపోతే ఏం చేసేవారు? దాన్ని ఇలా కిందకి లాగి దానికి ఒక పినిసి పెట్టేసేవారు. అది పెట్టుకుని నడిచేసేవారు కొన్ని రోజులు. ఏదో 4 రూపాయలు వెనకేసుకుంటే ఎందుకో కొందుకు వస్తాయి కదా అని. ఆ రోజుల్లో పాపం అలాంటి జీవితాలు ఎంతమందో, మన పూర్వీకులు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళకి మనం నిత్యం కృతజ్ఞత కలిగి ఉండాలండి. వాళ్ళు లేకపోతే ఈరోజు మనకి భోగాలు, భాగ్యాలు లేవండి. అలా మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు, మా అమ్మ చాలా కష్టపడింది, మా తాతయ్య చాలా కష్టపడ్డాడు. వాళ్ళ ఆశీర్వాద ఫలితమే ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి సుఖశాంతులు, భోగభాగ్యాలు. వాళ్ళు లేకపోతే నాకు పునాది లేదు. అందుకే నేను ఎప్పుడూ వాళ్ళకు కృతజ్ఞత కలిగి ఉంటాను, వాళ్ళని సన్మానిస్తాను. వాళ్ళని సన్మానించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మా అమ్మా నాన్న లేకపోతే నాకు బతికే లేదు అసలు. నేను చెప్తున్నాను ఈరోజు. ఆ దేవుని కృప వల్ల మా అమ్మా నాన్న నాకెంతో చేశారు. వాళ్ళ కోసం నేను ఎప్పుడు రుణస్థుడనై ఉంటాను, ఉండాలి, ఉండి తీరాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు లేకపోతే నేను లేను. ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నాను, నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు. మీ అమ్మ నాన్న కష్టపడకపోతే మీరు లేరు. మీ అమ్మ నాన్న శ్రమ పడకపోతే మీరు లేరు. వాళ్ళు మీ పునాదులయ్యా. వాళ్ళని గౌరవించండి. వాళ్ళు లేకపోతే మీకు జీవితమే లేదు. వాళ్ళు లేకపోతే అసలు మీకు బ్రతికే లేదు. మీకోసం వాళ్ళు భుజాలు కాసి నిలబడ్డారు. వాళ్ళు మీకోసం తమ హృదయాలు ఆట స్థలాలుగా మార్చారు. అక్కడ మిమ్మల్ని నిలబెట్టారు, ఎద మీద నిలబెట్టారు. అక్కడ నుంచి మీ ఎదుగుదల చూడాలని ఆశపడుతున్నారు. వాళ్ళు తినడం మానేసి మీకు పెట్టారు, వాళ్ళు కట్టుకోవడం మానేసి మీకు కొన్నారు. వాళ్ళ శ్రమ పడిందంతా మీకే ఇచ్చేసి చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళను జీవితాంతం భుజాల మీద మోసిన ఎలాంటి తప్పు లేదు. గుండెల్లో పెట్టుకోండి. అలాంటి అమ్మా నాన్నలు కలవారందరూ ధన్యులు. చూశారు? సో ఆ చెప్పుల్ని అంత అందంగా మార్చేసి మౌసులు, మ్యాట్లు అన్నీ తయారు చేసేస్తున్నారు. అంటే మనం చెప్పులాగా కూడా పనికిరామా? అంతకంటే హీనంగా ఉన్నామా? ఒక చిరిగిపోయిన ప్యాంటు కంటే హీనంగా ఉన్నావా? ఒక పడేసే బాటిల్ కంటే హీనంగా ఉన్నావా? ఒక పనికిరాని చెత్త కంటే హీనంగా ఉన్నావా? ఒక గేదె పేడ కంటే హీనంగా ఉన్నావా మనం? అవే అంత అలా పనికొచ్చేస్తుంటే మనం మనుషులమండి. మనం దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన వారు. నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నలు, తమ్ముళ్ళు, మీరందరూ, నా ప్రియ బిడ్డలారా మీరందరూ దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళం. మనం ఎంత గొప్పగా ఆయన కోసం వాడబడాలి, ఎంత గొప్పగా ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఎంత గొప్పగా ఆయన మహిమ కొరకు ఒక ప్రధానమైన పాత్రగా, ఆయన మహిమ కొరకు గొప్ప సాధనంగా, ఆయన మహిమ కొరకు ఉన్నతమైన పాత్రగా నువ్వు నిలబడాలి. దేవుడు అదే కోరుతున్నాడు. నీ జీవితంలో జరగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వెందుకు దానికి సహకరించకూడదు?
నువ్వెందుకు దానికి అనుకూలంగా మార్పు చెందకూడదు? ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మీ కళ్ళకు నేను చూపిస్తున్నటువంటి వాస్తవాలు. ఇంకొకటి చూపిస్తాను, ముగిస్తాను. చిరిగిన పిండి సంచుల నుంచి కొత్త కుర్చీలు తయారు చేస్తున్నారంట. ఏంటవి? చిరిగిపోయిన పిండి సంచులు. అవిగో కాల్ చేశాడు, మొత్తం పిండి సంచులే కదా అవన్నీ, పనికిరాని సంచులు. మీ ఇడ్లీ పిండి తెచ్చుకున్నవి, బియ్యం తెచ్చుకున్నవి, నూకలు తెచ్చుకున్నవి సంచులు. ఆ సంచులన్నీ చూసారా, రకరకాల రంగులు కాల్చి పడేశారు. శుభ్రంగా తొక్కేస్తున్నారు వాటిని. తొక్కేసి ప్లాస్టిక్ రూపంలో అదిగో అట్లా మార్చేశారు, జీళ్ళలాగా కొట్టారు. చక్కగా వాటిని మళ్ళీ పౌడర్ చేసేస్తున్నారు. వాటిని తీసుకెళ్తున్నారు, లోపల పడేస్తున్నారు, చక్కగా పోత పోసేస్తున్నారు. అదిగో పౌడర్గా తయారు చేశారు. ఈ పౌడర్తో మళ్ళీ ఇప్పుడు ఏం తయారు చేస్తారు? కుర్చీ తయారైపోద్ది, కుర్చీ. ఇప్పుడు ఆ కుర్చీని ఎంతకు అమ్ముతారు? బోల్డ్ అంత రేట్ అమ్మా. అదిగో కుర్చీ తయారైపోతుంది ఆల్రెడీ. అదిగో కుర్చీ వచ్చేసిందా? మరి దేంతో తయారు చేశారు కుర్చీని? ఏమా, పనికిరాని పాత సంచులు కొంటాం. మనకాళ్ళు ఎలా కనబడతారంటే లోకులా కనబడతారు. అమ్మో, వాళ్ళు చేసే వ్యాపారం మీరే చేయలేరు. మొన్న సాఫ్ట్వేర్ ఆయన వచ్చి చెప్తున్నాడు, ప్యాకేజ్ అన్నాడు. ఎంతేట అన్నాను? ప్యాకేజ్ 5 లక్షలు సార్ అన్నాడు. ఎంతకట? 12 నెలలకి. 12 నెలలకి ఎంత ఇస్తున్నారట? 5 లక్షలు. 12 నెలలకి ఈయన కంపెనీలో అరిగిపెట్టి తోమేసి పొద్దున సాయంత్రం చితక్ కొట్టేసి మళ్ళీ ఎవడో ఎవడో ఉంటాడంటే ఆడు తిట్లు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు అంతా అన్నీ అయిపోయి అంత ప్రెజర్, నిద్రపట్టకుండా అంత కష్టపడితే సంవత్సరానికి ఎంత ఇస్తున్నారంట? 5 లక్షలంట. ఒక ఆయన వైజాగ్లో మిరపకాయ బజ్జీలు అమ్మేసి మిరపకాయ బజ్జీలు సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తున్నాడంట. సాఫ్ట్వేర్ గొప్పదా, హార్డ్వేర్ గొప్పదా? ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంటే ఈ హార్డ్వేర్ గొప్పదైపోయింది. పదిహేను లక్షలు, ఇదంతా 5 లక్షలు. ఇది మానకూడదు. అది మానేసి ఆయన కాలుసి పడుకుంటాడు. ఇష్టమైతే పడతాడు, కష్టమైతే మానేస్తాడు, బగబో అంటాడు. అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో దేన్ని మనం చులకనగా చూడకూడదు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో, ఎవరిలో ఏ శక్తి ఉందో, దేవుడు ఎవరిని ఏ రీతిగా హెచ్చించబోతున్నాడో, ఎవడి దమ్మేంటో ఎవడికి తెలీదు. నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. మనం చిన్నవి అనుకుంటే చాలా పెద్దవి, మనం పెద్దవి అనుకుంటే లోపల డొల్ల ఏముండదు. అర్థమైందా? సో ఇంత అద్భుతంగా మనుషులు పనికిరాని వాటిని పనికొచ్చే వాటిగా మార్చేస్తున్నారు. ఫైనల్గా నిన్ను అడుగుతున్నాను, నువ్వు పనికొచ్చేవాడవా, పనికిరాని వాడివా? చెప్పు నాకు. నువ్వు అసలు నువ్వెవరో చెప్పండి. మీరు యూనిక్కా కాదా? చెప్పండి, మీరు యూనిక్కా కాదా? ఎస్ మీరు యూనిక్. మీలాంటి వాళ్ళు మరొకరు పుట్టరో. మీరే. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. ఈ 2026లో నువ్వు ఉన్నావు. ఇది చరిత్ర. 2001 వెళ్ళాక నువ్వు చరిత్రలో కనబడాలి, చరిత్రలో నీ పేరు వినబడాలి. అలా బతికి చూపించాలి. ముఖ్యంగా దేవుని చరిత్రలో నువ్వు కనబడాలి. 2000 సంవత్సరాల క్రిందట మా అన్న పౌలు ఉండేవాడని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్నావా లేదా? చెప్పుకోవట్లా? 2000 సంవత్సరాల క్రిందట మా అన్న పేతురు ఉండేవాడు, గర్వంగా చెప్పుకుంటున్నావా లేదా? సెయింట్ పీటర్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, వాళ్ళ పేర్ల మీద కూడా సంఘాలు కనబడుతున్నాయే. చరిత్రలో నిలబడిపోయారు చరిత్ర పురుషులు. మరి మన పరిస్థితి ఏంటంటే ఇలా బతికి చచ్చిపోదామా? ప్రత్యేకత ఏమి లేదా మనకి? యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు గొప్ప పాత్రగా వాడబడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో, నీ తలాంతును ఉపయోగించుకో, గొప్పగా ఎదుగు. సమాజంలో దేవుని బిడ్డగా నీ స్థానాన్ని నువ్వు నిరూపించుకో. అక్కడికెక్కి సాక్ష్యం చెప్పు, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ వాల్యుబుల్ పర్సన్. నేను దేవుని వాడను, నేను క్రీస్తు వాడను, ప్రభు దయ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అది కదా నిజమైన సాక్ష్యం అంటే.
అది కదా నిజమైన సాక్ష్యం అంటే. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎదిగి ప్రభు పేరు చెప్పుకోవయ్యా. నా ప్రభు కృప వల్ల నేను ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాను, నా ప్రభు దయ వల్ల నేను నా పాపం నుండి విడిపించబడ్డాను, నా ప్రభు దయ వల్ల నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాను, నా ప్రభు నన్ను ప్రయోజకుడిగా మార్చారు అని చెప్పుకో. ఆ స్థాయికి నువ్వు ఎదుగు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే, కానీ టైం లేదు నాకు. మీకుందా టైం? మీకు లేదా? ముగించేయండి బాబు అన్నవాళ్ళు చేయొద్దండి. చూసారు, పక్కోళ్ళు ఏమైనా అనుకుంటారు. నాకు ఇక్కడ కూడా మనసులో ఉన్నా మనం చెయ్యొత్తే వీళ్ళందరూ మన వైపు వికారంగా చూస్తారు, ఎందుకులే అన్నట్టు ఉన్నారు కదా మీరు. అంతే కదా? అంతేనా కాదా? ఇంకో 10 నిమిషాలు మాట్లాడొచ్చా? మీ టైం నాకు ఇస్తారా ఎవరా? ఇస్తానంటే చెప్పండి, ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తాను. లేదంటే ఇప్పుడే ప్రార్థన చేస్తాను. కన్క్లూజన్ ఇంకో 10 నిమిషాలు తీసుకోనా ప్లీజ్? ఎవరు? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, మీరు మంచోళ్ళు. ఇంకో 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. చివరిగా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు రోమ్ పట్టణంలో బందీగా ఉన్నప్పుడు, రోమ్లో ఆయన సువార్త పరిచర్యలో ఉండగా బందీని చేశారు, జైల్లో పెట్టేశారు. తప్పు చేసినందుకు కాదు, దేవుని యొక్క సత్య సువార్తను బోధిస్తున్నందుకు కటకటాల పాలయ్యాడు. సత్యం కోసం నిలబడినందుకు కటకటాల పాలయ్యాడు. సత్యం కోసం నిలబడినందుకు సీజర్ చక్రవర్తి, రోమాలో ఉన్నటువంటి ప్రజలు, అధికారులు ఆయన్ని బంధించారు, జైల్లో పెట్టారు, గృహ నిర్బంధం చేశారు. ఆ గృహ నిర్బంధం చేయబడినటువంటి కాలంలో ఆయన ఒకరోజు జైలు గోడల మధ్యలో పాటలు పాడుతున్నాడంట. జైలు గోడల మధ్యలో ఏం చేస్తున్నాడు? పాట పాడుతున్నాడు. ఆ పాటలు విని ఖైదీలు అలా ఉండిపోయారు. అంటే పాటలో అల్లరి లేదు, పాటలో గొడవ లేదు, పాటలో బోధ ఉంది. పాటలో ఏముంది? బోధ ఉంది. కొన్ని పాటలు వింటే భయం వేస్తుంది, కొన్ని పాటలు వింటే ఏం చేస్తుంది? భయం వేస్తుంది. అంటే పాటలో బోధ ఉండాలి, పాటలో బుద్ధి చెప్పే మాట ఉండాలి, పాటలో దేవుని ఉగ్రత వినబడాలి, పాటలో దేవుని భయం కనబడాలి. ఎప్పుడైతే అలా పాట పాడాడో ఖైదీలు అలా వినుచున్నారు. సంఖ్యలు తెగిపోయాయి, ఎవరు పారిపోలేదు, అందరూ అలా ఆగిపోయారు. ఎందుకంటే పాట జీవితాన్ని చూపించింది వాళ్ళకి. కొన్ని పాటలు జీవితాన్ని చూపిస్తాయి, కొన్ని పాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కన్నీట కరిగిన స్మృతులు అనే పాట నేను రాశాను. ఎంతమంది విన్నారు అది యూట్యూబ్లో? కన్నీట కరిగిన స్మృతులు. ఆ పాట విని ఎంతమంది ఏడుస్తూ కామెంట్లు పెట్టారో నాకు. విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఉంటుంది మన యూట్యూబ్లో. కన్నీట కరిగిన స్మృతులు విజయప్రసాద్ రెడ్డి సాంగ్ అని టైప్ చేయండి చాలు. ఒక అద్భుతమైన పాట మీ కళ్ళ ముందుకు వస్తుంది. ఆ పాటలో ఎన్ని లోతైన భావాలు ఉంటాయో. జీవిత చరమాంకమందు ఒక జ్ఞాపకాలకు సంబంధించి ఒక పాట రాశాను. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం అని. ఆ పాటలో భావాలు చూడండి. చాలామంది మారు మనసు పొందారు ఆ పాట విని. కరోనా టైంలో ఓ మనిషి అనే ఒక పాట రాశాను. ఆ పాట విని కూడా లక్షల మంది ఆలోచనలో పడ్డారు. పాట దేవుని వాక్యంతో నింపబడినదైతే మానవ హృదయాన్ని ఏం చేస్తుంది? మారు మనస్సు వైపు నడిపిస్తుంది. ఒకరోజు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడట ఒనేసిము అనే ఒక ఖైదీ పరిచయం అయ్యాడు ఆయనకి. ఏం పేరు అతని పేరు? ఒనేసిము. ఈ ఒనేసిము అనే ఖైదీ ఆ రోజుల్లోని రోమా బానిస చట్టాలలో ఒక బానిస. ఎవరైనా సరే రోమా పౌరులు కానివ్వండి, రోమా పౌరసత్వం లేదా రోమా చట్టం క్రింద ఉన్నవారు కానివ్వండి, బానిసలను కొనుక్కుంటారు. దానికి పన్ను కూడా చెల్లిస్తారు ప్రభుత్వాలకి. ఈ బానిస కానీ ఆ యజమాని దగ్గర నుంచి పారిపోతే అది పెద్ద క్రైమ్. ఆ రోజుల్లో మరణ దండనకు పాత్రుడు, మరణ శిక్షకు పాత్రుడు అనమాట. అలాగా ఫిలోమోను అనే వ్యక్తి దగ్గర నుంచి ఒనేసిము అనే ఒక బానిస పారిపోతాడు. అలా పారిపోయినటువంటి వ్యక్తి జైలు గోడల మధ్యలో పౌలుకు పరిచయం అవుతాడు. పౌలు అతని అంతరంగాన్ని బాగు చేయాలని అతనికి వాక్యం చెప్పడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే పౌలు అతనికి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడో, రోజు అతని వాక్యం, అతని పాటలు విని ఒనేసిము మారిపోతాడు. ఒనేసిము హృదయం మారిపోద్ది. ఒనేసిము తన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతాడు. కొత్త వ్యక్తిగా మారాలనుకుంటాడు, రూపాంతరం చెందాలనుకుంటాడు, కొత్త జీవితం వైపు అడుగులు వేయాలి అనుకుంటాడు, దేవుని యొక్క పరసంబంధమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు ఒనేసిము. అప్పుడు పౌలు గారి దగ్గర బాప్తిస్మం పొందుతాడు. పౌలు గారి మాటలు విని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. పౌలు గారి సేవలో రక్షింపబడిన ఒక ఆత్మగా నిలబడతాడు.
కడగబడిన ఒక ముత్యంలా నిలబడతాడు. అప్పుడు తన గతాన్ని చెప్పుకుంటాడు. ఏమనంటే, అయ్యా, నేను ఫిలోమోను అనే ఒక వ్యక్తి దగ్గర బానిసనయ్యా. ఆయన నన్ను కొనుక్కున్నాడు, కట్టు బానిసని. ఆయన దగ్గర నుంచి పారిపోయాను. ఇదిగో ఏదో ఒక నేరల్లో ఇరుక్కున్నాను, జైలుకి వచ్చి పడిపోయాను. ఇప్పుడు నేను దొరికితే, నా గురించి బయటికి తెలిస్తే నాకు మరణదండన విధిస్తారు. రోమా ప్రభుత్వ చట్టం ప్రకారంగా నేను మరణశిక్షకు అర్హుణ్ణి అని చెప్పినప్పుడు పౌలు అంటాడు, ఒనేసిము, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఎంత ఎంత ప్రేమ గలవాడో తెలుసా? దేవుడు ఎంత ముందు చూపు గలవాడో తెలుసా? నీకంటే ముందు నీ యజమాని నాకు తెలుసయ్యా. నీకంటే ముందు నీ యజమాని దగ్గరికి నేను వెళ్ళానయ్యా. నీకంటే ముందు నీ యజమానిని నా వాక్యంతో మార్చేశానయ్యా. ఫిలోమోను నా ఆత్మీయ బిడ్డ ఒనేసిము నీలాగే అంటాడు పౌలు. అప్పుడు ఒనేసిము ఆనందానికి అవధులుండవు. నా తండ్రి, నాకంటే ముందుగా నాకున్న సమస్యను నువ్వు గుర్తించావు. నేను మారు మనస్సు పొందక ముందే నా కోసం నువ్వు మార్గాన్ని సిద్ధపరిచావు. నాకెంత గొప్ప మేలు చేశావు అని ఒనేసిము ఆనంద పరవశంతో నిండిపోతాడు. అప్పుడు తన దగ్గరున్న పరిచారకుడైన తుకికు అనేటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి ఒక లెటర్ రాస్తాడు పౌలు. లెటర్ రాసి తుకికు అప్పగించి, ఒనేసిమును అతనికి అప్పగించి, నువ్వు ఈ బిడ్డను తీసుకుని ఫిలోమోను దగ్గరికి వెళ్ళు. ఫిలోమోను దగ్గరికి వెళ్ళి నేను రాసిన లెటర్ ఫిలోమోనుకి ఇచ్చేయి అని చెప్పి పంపిస్తాడు. అదే పౌలు గారు రాసిన ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రిక. ఆ పత్రిక వివరించాలంటే ఇప్పుడు సమయం చాలదు, అందుకే టూకీగా చెప్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఏదో రోజు మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్ మీరు వాచ్ చేస్తూ ఉండండి, సంపూర్ణ వివరణ ఇస్తాను. మీరు ఆశ్చర్యపోయే వివరణ ఉంది అందులో, ఇస్తాను మీకు తప్పకుండా. బట్ మీకు టూకీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. అందులో మాట ఉంటుందండి, ఏమని తెలుసా? బంధకములలో నేను కన్నాను, ఒకప్పుడు నిన్ను కన్నాను ఫిలోమోను, ఇప్పుడు నీ బానిసను కూడా నేనే కన్నాను. మీ ఇద్దరికీ ఆత్మీయ తండ్రిని నేనే. ఇతను నీకు చాలా రుణస్తుడని నాకు తెలుసు. ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఈ ఒనేసిము, ఇప్పుడు నీ దగ్గరికి పంపిస్తున్నాను, ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి పంపిస్తున్నాను. ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతం అండి. ఆ పత్రిక చదువుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఎంత ముందు చూపు ఉంది దేవుడికి ఒనేసిము మీద. నువ్వు పారిపోతున్నప్పుడే నీ భవిష్యత్తు చూశాడు ఆయన. నువ్వు గుంటలో పడిపోయినప్పుడే యోసేపు నిన్ను ప్రధానమంత్రిగా చూశాడు ఆయన. నువ్వు గొర్రెలు కాసుకుంటున్నప్పుడే దావీదు నిన్ను రాజుగా చూశాడు ఆయన. నేను మా అమ్మ చేత దెబ్బలు తింటున్నప్పుడే నన్ను ఒక సేవకుడిగా చూశాడు నా తండ్రి. నేను ఆయనకు రుణస్తున్నాయి, ఇప్పుడే కదా ఎప్పటికీ రుణస్తున్నాయి, నేను ఎప్పటికీ రుణస్తున్నా ఆయనకి. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, దేవుని ప్రణాళిక, ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కరుణ ఎంత గొప్పది. నీకు నిష్ప్రయోజనమైన వాడు ఈ ఒనేసిము అనేవాడు ఈరోజు ఫిలోమోను ప్రయోజనకరమైన వాడిగా మార్చి పంపిస్తున్నాను. నీకు విషయం తెలుసా? ఫిలోమోను అతను నాకు చాలా అవసరం, పరిచర్యలో నాకు చాలా ఉపయోగం ఉంది అతనితో. కానీ తప్పక ఆ మరణదండం నుంచి విడుదల పొందాలంటే నువ్వే ఉండాలి, కాబట్టి తిరిగి నీ దగ్గరికి పంపిస్తున్నాను. నీ ద్వారా విడుదల పొంది నా దగ్గరకు వస్తే వాడు ఫ్రీగా పనిచేయగలుగుతాడు. నీ ద్వారా విడుదల పత్రం లేకపోతే వాడు మరణదండనకు పాత్రుడవుతాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఫిలోమోను, ఒకవేళ నీకేమైనా ఒనేసిము డబ్బులు బాకీ ఉంటే నా ఖాతాలో వేసుకో అన్నాడు. ఎంత ప్రేమ చూపించాడు తన విశ్వాసి పట్ల, తన విశ్వాసి పట్ల. నా ఖాతాలో వేసుకో, అది నీకు నేను చెల్లిస్తాను ప్రభు చిత్తం అయితే. ఒకవేళ చెల్లించలేకపోతానేమో, నీకు రుణపడిపోతానేమో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఫిలోమోను, ఆత్మ విషయంలో నువ్వే నాకు బాకీ పడ్డావు అంటాడు. ఎంత అద్భుతమైన బోధ. నీ ఆత్మను రక్షించడానికి నేనే కారణం, నీకు వాక్యం చెప్పింది నేనే, నీకు బాప్తిసం ఇచ్చింది నేనే. ఆ విషయంలో ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వు నాకు రుణపడ్డావు. ఒకవేళ బాకీ కట్టాలంటావా, ఒనేసిము బాకీ నేను కడతాను, నువ్వు మాత్రం అతనికి విడుదల పత్రం ఇచ్చేయి. ఇప్పుడు అతను నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అతను ఇప్పుడు చెడిపోయిన వ్యక్తి కాదు, అతను ఇప్పుడు పాడైపోయిన వ్యక్తి కాదు. నా తమ్ముడు, ఒకవేళ నువ్వు ఏదైనా వ్యసనంలో ఉన్నావేమో, మీ అమ్మ నాన్న ఏడుస్తున్నారేమో, ఈ వాక్యం వింటుండగా ఒకసారి నీ అందమైన భవిష్యత్తును ఊహించుకో. ఏ వ్యసనం లేకుండా ప్రయోజనకరమైన వ్యక్తిగా అమ్మ ముందుకెళ్ళి, నాన్న ముందుకెళ్ళి నిలబడి, అమ్మా, నా సంపాదనతో నీకు చీర కొని ఇచ్చానమ్మా, నాన్న ఇక నువ్వు పనికి వెళ్ళొద్దు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు రిటైర్ అయిపో, నువ్వు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోనన్నా, నేను ఉన్నాను కదా అనే పరిస్థితిని ఒకసారి ఊహించుకో. అమ్మ నాన్న నిన్ను పట్టుకుని ఏడ్ చేస్తారు, ఇది నిజం, ఏడ్ చేస్తారు.
ఓ చెల్లెమ్మ, ఒకవేళ నీ వల్ల మీ నాన్న మీ అమ్మ ఇబ్బందులు పడుతున్నారేమో, ఫ్యూచర్ ఊహించుకో. దేవుని కృప వల్ల నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారితే, ఆ రోజు మీ అమ్మ నాన్న నిన్ను చూసి ఆనంద బాష్పాలు రాలిస్తే అంతకంటే ధన్యత ఉంటుందా ఈ జీవితానికి? అంతకంటే ధన్యత ఉంటుందా? ఆలోచించి రాత్రి నువ్వు ప్రయోజనకరమైన వాడిగా మారాలి. నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి. నిన్ను చూసి మీ మమ్మీ డాడీ, పరలోకమందున్న తండ్రి కూడా గర్వపడాలి. నా బిడ్డ బలా నమ్మకమైన మంచి దాసుడా, ఐ లవ్ యూ మై డియర్ సన్ అని పిలవాలి. అరే బిడ్డ అంటే ఇలా ఉండాలిరా అని పిలవాలి. వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోవాలి అందరూ. అలా మనం ఎదగాలి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. బొగ్గు ఉంది కదా, బొగ్గు వేల సంవత్సరాలు భూమిలో మగ్గిపోయి బొగ్గు ఎలా మారుతుందో తెలుసా? ఎలా మారుతుందో తెలుసా? వజ్రం అలా మారుద్ది. అరే బిడ్డ, బొగ్గే వజ్రం అవుతుంటే మనం మనుషులం అబ్బా. బొగ్గుకు దేవుని పోలిక లేదబ్బా. బొగ్గుకు దేవుని స్వరూపం లేదు. మనం మనుషులం. మనం బొగ్గే వజ్రం అయిపోతుంటే కొన్ని సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎద్దులా ఎదిగాం. మనం ఇంకా బొగ్గు కంటే హీనంగా బొగ్గులా బతుకుతుంటే, బొగ్గులా మగ్గిపోతుంటే ఏమైనా ఉపయోగం ఉందా? మారు బిడ్డ, వజ్రం అలా మారాలి. నువ్వు ఎలా మారాలి? వజ్రం అలా మారాలి. తళుకు లేనుతో దగ 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 మెరుస్తూ గొప్ప వజ్రం లాగా నిలబడాలి దేవుని సన్నిధిలో. నీ రూపం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఆకృతి మారాలి, నీ జీవన విధానం మారాలి. చూడండి, మీరు స్క్రీన్ మీద కనబడుతుంది. ఒక బొగ్గు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రం అలా తన రూపాన్ని మార్చుకుంది. నా కుమారుడా, కుమార్తె, నా తమ్ముడా, చెల్లెమ్మ, నా అక్క, అన్న, నువ్వు మారలేవా? ఒకసారి ఆలోచించు, నీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో. ఒకప్పుడు నాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు. నేను కూడా నా స్నేహితులతో తిరుగుతున్నప్పుడు, నేను కూడా నా జీవితాన్ని 24 ఏళ్ల నా యవ్వన జీవితం పాడు చేసుకుంటున్నప్పుడు నాతో ఇలా మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ ప్రభువు వాక్యం మాట్లాడింది. అప్పుడు నేను బాధపడ్డాను. తండ్రి, సమూయేలుకు పరిచయం అయినట్టుగా నా చిన్న వయసులో నువ్వు నాకు పరిచయం అయిన ఉంటే 24 ఏళ్ల నా జీవితం ఇలా వృధా అయిపోయేది కాదు అని. ఆ తర్వాత ఇప్పటికి 17 ఏళ్ళు అవుతుంది. ఈ 17 ఏళ్లలో నాగటి మీద చెయ్యేశాను. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, వేదనైనా, నిందైనా, ఎవడేమనుకున్నా ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదు. నా ప్రభువు నన్ను తలగా చేశారు తప్ప తోకగా చెయ్యలేదు, చెయ్యబోడు అంతే. అది నా విశ్వాసం. ఆయన నన్ను హెచ్చించువాడు, బలపరుచువాడు. ఆయన నా స్థితిగతులన్నిటినీ మార్చేవాడు. అదే పాటలో రాశాను, నిన్న మీరు విన్నారు. నా స్థితిగతులన్నిటినీ మార్చేవాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, ఇంత గొప్ప సత్యవాక్యం దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడారు. మీరు వెలిగింపబడితే మరో 10 మందిని వెలిగించండి. మీరు బాగుపడితే మరో 10 మందిని బాగు చేయండి. దేవుని పేరట బాగు చేసే గుంపుగా ఉండండి తప్ప దేవుని పేరట పాడు చేసేవారిగా ఎవరు ఉండకూడదు. అది చాలా భయంకరమైన శిక్షకు దారితీస్తుంది. కాబట్టి చరిత్ర వాస్తవాలు తెలుసుకోండి, లోతైన జ్ఞానంలోనికి వెళ్ళండి. సత్యవాక్య సంపద మీ హృదయాల నిండా దేవుడు సమృద్ధిగా పోయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ ప్రేమ గొప్పది, మీ ప్రేమ విలువైనది, మీ ప్రేమ ఉన్నతమైనది తండ్రి. ఈ 2 దినాలు మా శక్తికి మించిన కార్యక్రమమే ప్రభువా. గుంటూరు పట్టణంలో జరిగించాం, ఇదే నెలలో మరలా విశాఖపట్నంలో జరిగించాం. 2 చోట్ల కూడా ఈ భారభరితమైన పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఎంతమంది సహకారులు ఈ పరిచర్య కొరకు నిలబడ్డారో వారిని, వారి కుటుంబాలని మీ ముందు ఉంచుతున్నాం అయ్యా. ఈ దీవెనంతా వారికి కూడా సమానముగా అనుగ్రహింపబడునుగాక. వారి పిల్లల మీద ఈ దీవెన నిలిచి ఉండునుగాక. వారి కుటుంబాల మీద ఈ దీవెన నిలిచి ఉండునుగాక. మీ చిత్తమెరిగిన మీ బిడ్డలు మీకోసం మార్పు చెంది స్థిరపరచబడి నిలబడుదురుగాక. ఈ విశాఖపట్నంలో ఇంకా అనేక మంది సత్యమునకు దగ్గర ఉదురుగాక, సత్యమునకు విధేయులగుదురుగాక. తండ్రి,
మీరు చూపిన ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మీ కృపకు ఏమివ్వగలం తండ్రి? మీ దయకు ఏమివ్వగలం ప్రభువా? ఈ పరిచర్యలో నాతో పాటు కాలు కదిపిన నా తమ్ముళ్లను చెల్లెమ్మలను జ్ఞాపకం చేసుకోండి. నా అన్నలను అక్కలను జ్ఞాపకం చేసుకోండి. వారు పడిన కష్టానికి రెట్టింపు ప్రతిఫలం దయచేయండి. వారు పడిన శ్రమంతా ప్రభువా ఈ సభల ముగింపులో మీ సత్యమును బట్టి మరిచిపోయి ఆనందంగా నేను ఎంత గొప్ప పనిలో పాలిభాగస్తుడని నేను సంతోషంగా వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎంతోమంది సత్యమును విన్నారు, మీరు వారితో సూటిగా మాట్లాడారు. అయ్యా, తాగుబోతు తీర్మానాలు కాకుండా ఒక బలమైన తీర్మానాన్ని మీ పిల్లలు తీసుకున్నట్లుగా వారి హృదయాల్లో మీరు ఉండండి. మీ ఆత్మశక్తిని ఉంచండి. మీ పిల్లలతో మీరు ప్రయాణం చేస్తున్నారు తండ్రి. మీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మీరు వారితో కూడా ఉంటారు ప్రభా. వారు మిమ్మల్ని గుర్తించి హృదయాలలోనికి ఆహ్వానించగలిగే శక్తిని దయచేయండి. ఎన్ని కుటుంబాలు వేదనతో ఉన్నాయో తండ్రి, ఎన్ని కుటుంబాలు బాధలో ఉన్నాయో ప్రభువా. ఎంతమంది కన్నీళ్లతో మీ పాదాలు పట్టుకుంటున్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, ఆ కుటుంబాలలో చీకటి తొలగిపోయి వెలుగులు ఉదయించినట్లుగా వారి హృదయాలను కట్టండి, నిలబెట్టండి తండ్రి. మీ కృప, మీ కనికరం, మీ కాపుదల ఎల్లప్పుడూ మీ పిల్లలకు సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. మీ దీనదాసునిగా నన్ను అభిషేకించి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి ఈరోజు ఎంత గొప్ప కార్యంలో నన్ను నిలబెట్టుకుని వాడుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నందుకు ప్రభా, నన్ను పిలిచినందుకు మీకు స్తోత్రం ప్రభా. మీ సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు, మీ పిల్లలు తమ గృహాలకు వెళుతూ ఉండగా సంపూర్ణ ఆశీర్వాదముతో వారిని పంపించండి. సంపూర్ణ దీవెనతో వారిని నింపండి. మరలా మీ చిత్తమైతే మరోసారి ఈ విశాఖపట్నంలో మీ సత్యమును బోధించగలిగే అవకాశాన్ని మీ చిత్తమైతే ఇప్పించండి తండ్రి. మీ మాటలు మీ పిల్లలకి ఎంత అవసరమో ప్రభా, వారు మీకెంత అవసరమో, ప్రేమ ఎంత గొప్పదో ప్రతి వారు గ్రహించినట్లు వారి మనోనేత్రాలు తెరవండి. వ్యాధి బాధలలో, శోధనలో ఉన్న వారిని లేవనెత్తండి. చీకటిలో ఉన్న వారిని విడిపించండి. మీ ప్రార్థన ద్వారా, శక్తి ద్వారా, బలముతో నడిపించండి ప్రభువా. మీ కనికరము చేత పిల్లలకు మరో అవకాశాన్ని ఇప్పించండి. ప్రతి తప్పును మన్నించండి, క్షమించండి. నూతన జీవమును పొంది రూపాంతరం చెందగలిగే శక్తితో మీ పిల్లల్ని నింపమని వేడుకుంటూ, ఈ సందేశం ఇంకా అనేకులకు చేరవేయబడినట్లు, అనేకులు మారు మనస్సు పొందినట్లు, అనేకుల జీవితాలు కట్టబడినట్లు మీ సహాయమును అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ కృపచేత మమ్మల్ని అలంకరించమని ప్రాధేయపడుతూ, మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని వేడుకుంటూ, నాతో పాటు పరిచర్యలు ఉన్న ప్రతి బిడ్డలను మరోసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.